గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాన గల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తానా. ఒకసారి ఆయన పరిచయం చేసి నేను చిన్న పాట పాడు అది ఫస్ట్ పరిచయం ఆయన తర్వాత ఫస్ట్ పరిచయం మనం సారంగ ప్రాంతం చేసి. నా పేరు దేవులపల్లి శ్రీకాంత్. 1988-89 సంవత్సరంలో డీకొండ సారంగపాణి శంకర్లతో పరిచయం. అప్పటి నుంచి ఒక 25 సంవత్సరాలు స్టేజ్ మీద పంచుకున్నాం సారంగపాణి గారితో. ఎక్కువగా దాదాపు ఒక 1000-1200 ప్రోగ్రాంలు కలిసి చేసి ఉంటాం. ఎందుకంటే దేశంలో చాలా రాష్ట్రాల్లో జానపద గీతాలకు పాటలు పాడడం అటువంటి కార్యక్రమం. హిమాచల్ ప్రదేశ్లో 40 రోజులు, పాండిచ్చేరి, ఢిల్లీ, బెంగళూరు, తమిళనాడు, రాజస్థాన్, ఇలా వేరే రాష్ట్రాల్లో కూడా తెలుగు పాటల ప్రభంజనాన్ని సారంగపాణి గారితో స్టేజ్ పంచుకున్నాం. నేను రాసిన 14 దూరదర్శన్ ఎపిసోడ్లలో 11టికి సారంగపాణి గారు సంగీతం సమకూర్చి పాడారు. సారంగపాణి గారు అలాగే శంకర్ గారు కూడా రేడియోలో కొన్ని పాటలు నేను రాసినవి పాడడం జరిగింది. సారంగపాణి శంకర్ గారు. సారంగపాణి గారు పాడే పాటల్లో ఒకటి, ఎగిల్లు బారంగా ఏడు గొట్టంగా సూర్యుడు బారేడు పొద్దు ఎక్కంగా, ఎగిల్లు బారంగా ఏడు గొట్టంగా సూర్యుడు బారేడు పొద్దు ఎక్కంగా, లేచింది నాయంకి అడుగు లేచింది నాయంకి, లేచింది నాయంకి అడుగు లేచింది నాయంకి, ఎగిల్లు బారంగా ఏడు గొట్టంగా సూర్యుడు బారేడు పొద్దు ఎక్కంగా, ఎగిల్లు బారంగా ఏడు గొట్టంగా సూర్యుడు బారేడు పొద్దు ఎక్కంగా, అమ్మలక్క లంకాలకు జల్లంగా అయ్యలంత వరిసేలా కెల్లంగా, అమ్మలక్కలంతా అడుగు తల్లంగా అయ్యలంత వరిసేలా కెల్లంగా, నా ఎంకి నాజుకు సీరే గట్టింది, నా ఎంకి నాజుకు సీరే గట్టింది, సీరె గట్టి వగల సిగల పూలు పెట్టింది, సీరె గట్టి వగల సిగల పూలు పెట్టింది, ఎగిల్లు వారంగా ఏడు గొట్టంగా సూర్యుడు బారేడు పొద్దు ఎక్కంగా, ఎగిల్లు వారంగా ఏడు గొట్టంగా సూర్యుడు బారేడు పొద్దు ఎక్కంగా, అంబటాల దాటి ఎంకి రాదాయే అందాల నా ఎంకి ఆడనున్నదో, అంబటాల దాటి ఎంకి రాదాయే అందాల నా ఎంకి ఆడనున్నదో, కాయా కట్టం చేసి అలసిపోయినా, కాయా కట్టం చేసి అలసిపోయినా, నా ఎంకి సాయల్లో నిదురపోనా, నా ఎంకి సాయల్లో నిదురపోనా, ఎగిల్లు వారంగా ఏడు గొట్టంగా సూర్యుడు బారేడు పొద్దు ఎక్కంగా, ఎగిల్లు వారంగా ఏడు గొట్టంగా సూర్యుడు బారేడు పొద్దు ఎక్కంగా, సక్కాని మా తల్లులు ఓ మల్లన్న సల్లంగా చూడాలిరో, ఓ మల్లన్న సక్కాని మా తల్లులు ఓ మల్లన్న సల్లంగా చూతారు, ఓ మల్లన్న బండెనక బండి గట్టి ఓ మల్లన్న బయలెల్లి పోదామురో, ఓ మల్లన్న బండెనక బండి గట్టి ఓ మల్లన్న బయలెల్లి పోదామురో, ఓ మల్లన్న బాటెంట్ల సెట్ల కింద ఓ మల్లన్న సద్ది బువ్వ దిందామురో, ఓ మల్లన్న బాటెంట్ల సెట్ల కింద ఓ మల్లన్న సద్ది బువ్వ దిందామురో, ఓ మల్లన్న జంపన్న వాగంట తల్లి సమ్మక్కంట బిడ్డ సారవ్వంట, సక్కాని మా తల్లులు ఓ మల్లన్న సల్లంగా చూతారు, ఓ మల్లన్న సక్కాని మా తల్లులు ఓ మల్లన్న సల్లంగా చూతారు, పైడిద్దరాజున్నాడు
ఓ మల్లన్న పగుడాల మారాజురు, ఓ మల్లన్న పైడిద్దరాజున్నాడు, ఓ మల్లన్న పగుడాల మారాజురు, ఓ మల్లన్న సెట్టు మీద మారాజురు, ఓ మల్లన్న సెట్టు కింద మా తల్లిరు, ఓ మల్లన్న సెట్టు మీద మారాజురు, ఓ మల్లన్న చెట్టు కింద మా తల్లులు, ఓ మల్లన్న జంపన్న వాగంట తల్లి సమ్మక్కంట బిడ్డ సారవ్వంట సక్కాని మా తల్లులు, ఓ మల్లన్న సల్లంగా చూడారు, ఓ మల్లన్న సక్కాని మా తల్లులు, ఓ మల్లన్న సల్లంగా చూడారు. ఇగో ఈయన రంగనాథ్ ఇట్లా అరే ఆగవే, ఈయన బహుకళా ప్రవీణుడు రంగనాథ్ గారు డాన్సరు, అని అనడం కంటే డాన్స్ రాజులో ఒక నీడ అనొచ్చు, ఆత్మ అనొచ్చు. సంగీతము అన కంటే ముందు ఫోకే ఇష్టం, జానపదం. ఆ జానపదంలో సారంగపాణన్న అంటే ఎంత ఇష్టమో, సారంగపాణను ఎక్కువ కలవకపోయినప్పటికీ తక్కువ కలిసినా కూడా రంగన్న మాత్రం కలిసేది. ఆ రంగన్న మాది ఒకటే ఊరు నర్సంపేట. ఆ నర్సంపేట నుంచి ఎన్నో కార్యక్రమాల్లో మరి నాకు ఎప్పుడూ నేను బాగుండాలని కోరుకునే రంగన్న చివరి వరకు కూడా ఇప్పుడు నువ్వు రావాలని చెప్తే హడావుడిగా వచ్చేసిండు. సంతోషం అన్న. ఎక్కడో చిన్న వెళ్తుండే మాకు ఈరోజు రెండు కళ్ళలాగా, ఒకటి గురువుగారు తిరుపతయ్య గారు, రెండవది మరి మా నీడ మా ఆత్మైన రంగనాథన్న గారు. ఇక మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమం సంబంధించిన శంకరన్నను సారంగపాణను ఇక్కడ వారితో పాటు నిలుపుకున్న వ్యక్తులు కాబట్టి గొప్ప వ్యక్తులు వారు. థ్యాంక్ యూ రంగన్న. సో మాకు ఇష్టమైన పాటలు, వారికి నచ్చిన పాటలు అన్నీ కూడా మీ యొక్క స్వరం నుండి బయటికి రావాలి. ఒక్క పాట ఎట్లా అవుతుంది? పాడాల్సిందే. ఓకే, కంటిన్యూ. నోటికి లేవు పాటలు నోటికి పల్లవి నోటికి రాదు. ఉంటే బాగుంది. పల్లవి చరణం. హలో ఇది దాదాపు చాలా ఫేమస్ అయిపోయిన పాట. రైకే కావాలంటీవే, ఆ రంగు పూల కోకే కావాలంటీవే. వెంకటరెడ్డి రచన. దాన్ని ఎక్కువ సారంగపాణి కూడా ఆలపించేది. రంగమో రంగమా రంగమా రకే కావాలంటివే, రంగు పూల కోకే దేవాలంటివే. రైకే కావాలంటివే, రంగు పూల కోకే కావాలంటివే. పైకం పట్టుకొని సైకోలేసుకొని, పైకం పట్టుకొని సైకోలేసుకొని, ముస్తాబై నేను బతికి పోతే, ముస్తాబై నేను బతికి పోతే. రంగు టోపి పోలీసు రంగు సైడ్ అన్నాడు, రంగు టోపి పోలీసు రంగు సైడ్ అన్నాడు. సైకోలు ఆపిండు సైడుకు లాగిండు, సైకోలు ఆపిండు సైడుకు లాగిండు. చేతుల లాటి ఊపిండేనా, జేబులు లూటి చేసిండే రంగి. చేతుల లాటి ఊపిండేనా, జేబులు లూటి చేసిండే. చీరనైకా తేలేదాని చిన్న బుచ్చుకోకమ్మో, నన్ను చీదరించుకొనకమ్మో. రైకే కావాలంటివే, రంగు పూల కోకే దేవాలంటివే. రంగమ్మ రైకే కావాలంటివే, రంగు పూల కోకే దేవాలంటివే. ఇది ఎక్కడి పోయినా వాడేది సారంగపాణి గారు. అప్పుడు ఇది చాలా ఏళ్ళ క్రితం పాట. ఇది వెంకటరెడ్డి అని వెంకటరెడ్డి రాసిండు. పాటకు డ్యాన్స్ చేసేది బాగా నేను. నేను చెప్తాను కదా, నువ్వు డ్యాన్స్ మాస్టరు, వాయిద్యకారుడు, రచయిత, సింగరు, బహుకళా ప్రవీణుడు. హలో, శంకర్ గారు పాడే పాటల్లో
ఆయనకి ఇష్టమైన పాట మంత్రాల మొత్తిగాడు. ఓ ఓ ఆ ఆ మంత్రాల మొత్తిగాడు తంత్రాల సత్తిగాడు మల్లి నాగసూరడు బొంకుల బంగారిగాడు. మంత్రాల మొత్తిగాడు తంత్రాల సత్తిగాడు మల్లి నాగసూరడు బొంకుల బంగారిగాడు. వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చేరి, వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చేరి. గొప్ప గాదా నీ వద్ద గొప్ప గాదా, నేను గొప్ప కాదా నా ఇద్య గొప్ప కాదా. ఓ మూల పురుషులేని మా తాతలు ముత్తాతలే పాములోళ్ళమయ్య గొప్ప పాములోళ్ళమయ్య. మూల పురుషులేని మా తాతలు ముత్తాతలే పాములోళ్ళమయ్య మాము పాములోళ్ళమయ్య. వవ్వా మల్లేసు వవ్వా మారేసు వవ్వా మల్లేసు మారేసు కోటేసు వెంకటేసు వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చేరి, వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చేరి. గొప్ప గాదా నా ఇద్య గొప్ప గాదా, నేను గొప్ప కాదా నా ఇద్య గొప్ప కాదా. ఓ ఓ ఆ ఆ ఓరుగల్లు కోటలోన రేపటెద్దు ఎండలోన ఏరు వారీలు బట్టి మోడు పెట్టి ఆడినా. ఓరుగల్లు కోటలోన రేపటెద్దు ఎండలోన ఏరు బారీలు పెట్టి మోడు పెట్టి ఆడినా. మోడు పెట్టి ఆడినా పాముల కుర్రోళ్ళమయ్య మోడు పెట్టి ఆడినా పాముల కుర్రోళ్ళమయ్య. వవ్వా మల్లేసు వవ్వా మారేసు వవ్వా మల్లేసు మారేసు కోటేసు వెంకటేసు వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చేరి, వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చేరి. నేను గొప్ప గాదా నా ఇద్య గొప్ప గాదా, నేను గొప్ప గాదా నా ఇద్య గొప్ప గాదా. నేను గొప్ప కాదా నా ఇద్య గొప్ప కాదా. సమ్మక్క జాతరలో కోయా దేవత ముందు హోరాహోరిగా నేను మోడు పెట్టి ఆడినా. సమ్మక్క జాతరలో కోయా దేవర ముందు ఓరాహోరిగా నేను మోడు పెట్టి ఆడినా. మోడు పెట్టి ఆడినా పాముల కుర్రోళ్ళమయ్య మోడు పెట్టి ఆడినా పాముల కుర్రోళ్ళమయ్య. వవ్వా మల్లేసు వవ్వా మారేసు వవ్వా మల్లేసు మారేసు కోటేసు వెంకటేసు వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చేరి, వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చేరి. నేను గొప్ప గాదా నా ఇద్య గొప్ప గాదా, నేను గొప్ప కాదా నా ఇద్య గొప్ప కాదా. నేను గొప్ప గాదా నా ఇద్య గొప్ప గాదా. హలో పడిన ఎంతమంది ఇంతమంది పడినగా పడినగా ఎంతమంది ఎవరు వాళ్ళే వాళ్ళేదా రాజు పడేది ఇక్కడ రాజు పడేది పాడమంటారా ఇప్పుడు అది పాడదా ఏంటి పాడండి. ఓలియ ఓలియ ఓలచ్చ గుమ్మడి ఓలియో ఓలచ్చ గుమ్మడి ఓలియ ఓలియ ఓలచ్చ గుమ్మడి ఓలియో ఓలచ్చ గుమ్మడి. అల్ల నేరడి కళ్ళాదన్న అత్త కూతుర పల్లె బామ్మ అల్ల నేరడి కళ్ళాదన్న అత్త కూతుర పల్లె బామ్మ
నీ ముక్కుకున్న ముక్కెరెంత బాగుందే, నీ మురిపాల ముద్దు మోము బాగుందే. నీ ముక్కుకున్న ముక్కెరెంత బాగుందే, నీ మురిపాల ముద్దు మోము బాగుందే. ఒలియ ఒలియ ఒలచ్చ గుమ్మడి, ఒలియో ఓలచ్చ గుమ్మడి, ఒలియ ఒలియ ఓలచ్చ గుమ్మడి, ఓలియో ఓలచ్చ గుమ్మడి. చెంపాకాయల చెంపల దాన అతాకు తురపల్లే బామ, ఓహో ఓహో ఓహో. చెమ్మాకాయల చెంపల దాన అతాకు తురపల్లే బామ, చెవికున్న చెంకీల బాగుంది, చెంప బొట్టు మచ్చ ఇంక బాగుంది. చెవికున్న చెంకీల బాగుంది, చెంప పుట్టు మచ్చ ఇంక బాగుంది. ఒలియ ఒలియ ఓలచ్చ గుమ్మడి, ఓలియో ఓలచ్చ గుమ్మడి, ఒలియ ఒలియ ఓలచ్చ గుమ్మడి, ఓలియో ఓలచ్చ గుమ్మడి. కందీరీగ నడుము దాన అతాకుతుర తోడు రాన, ఓహో ఓహో ఓహో. కందీరీగ నడుము దాన అతాకుతుర తోడు రాన, నీ నడుము ఒడ్డానం బాగుంది, చీరాంచు అందం ఇంక బాగుంది. నీ నడుము ఒడ్డానం బాగుంది, చీరాంచు అందం ఇంక బాగుంది. ఒలియ ఒలియ ఓలచ్చ గుమ్మడి, ఓలియో ఓలచ్చ గుమ్మడి, ఒలియ ఒలియ ఓలచ్చ గుమ్మడి, ఓలియో ఓలచ్చ గుమ్మడి. జోడు గిత్తల బండి గడత బండిలోన కాపురం మిడత, ఆహా ఆహా ఆహా. జోడు గిత్తల బండి గడత బండిలోన కాపురం మిడత. కొండెక్కి జములాడపోయి మొక్కుదామే, కోరుకున్న సంతానం అందుకుందామే. కొండెక్కి ఒలియ ఒలియ ఓలచ్చ గుమ్మడి, ఓలియో ఓలచ్చ గుమ్మడి, ఒలియ ఒలియ ఓలచ్చ గుమ్మడి, ఓలియో ఓలచ్చ గుమ్మడి, ఓలియో ఓలచ్చ గుమ్మడి. అది సినిమా పాట. అది ఏలో ఉయ్యాలో పాడినా కదా నేను ఫస్ట్ పాడినది పాడిన ఫస్ట్ పాడిన ఆయన పాడాలంటే రెడీ. కొమ్మ మీద కోయిలమ్మ గొంతు ఇప్పి పాడినాది కూ కూ, గట్టు మీద కన్నెలేడి గంతులేసి ఆడినాది. కొమ్మ మీద కోయిలమ్మ గొంతు ఇప్పి పాడినాది, గట్టు మీద కన్నెలేడి గంతులేసి ఆడినాది. కోయిలమ్మ పాట నీదిరో, కన్నెలేడి ఆట నాదిరో. గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాన, జల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తాన. గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాన, జల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తాన. తందనానే తానే తందనానే తానే తందనానే, తందనానే తానే తందనానే తానే తందనానే, తందనానే తానే తందనానే తానే తందనానే, తందనానే తానే తందనానే తానే తందనానే. కన్నెవాగు నీటిలోన తానవాడి వచ్చాను సందామామా సందామామా, వల్లేసి నెలగందం నీకోసం తెచ్చాను సందామామా సందామామా. కన్నెవాగు నీటిలోన తానవాడి వచ్చాను, వల్లేసి నెలగందం నీకోసం తెచ్చాను. ఏ సొక్క సోకు నీదిరో, నీ పక్కన సోటు నాదిరో. ఓ ఓ ఓ గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాన, జల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తాన. గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాన,
జల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తాన తందనానే తానే తందనానే తానే తందనానే 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 సొక్కోటి బొట్టు పెట్టి సుక్కల సీర గట్టి సందామామా సందామామా సుక్కోలిగానే వస్తే నీకోసం వస్తుంటే సందామామా సందామామా సొక్కోటి బొట్టు పెట్టి సుక్కల సీర గట్టి సుక్కోలిగా నీకోసం వస్తుంటే మా అయ్యా చూసినాడు రో కల్లెర్రా చేసినాడు రో గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాన గల్లు జల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తాన గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాన జల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తాన తందనానే తానే తందనానే తానే తందనానే తందనానే తానే తందనానే తానే తందనానే తందనానే తానే తందనానే తానే తందనానా తందనానే తానే తందనానే తానే తందనానా పాలపిట్ట పరువంపై మోజు నాకు ఉన్నది సందామామా సందామామా వేటగాని వల నీవు వలయేసి పట్టాలి సందామామా సందామామా పాలపిట్ట పరువంపై మోజు నాకు ఉన్నది వేటగాని వల నీవు వలయేసి పట్టాలి మా అయ్యను గెలవకుంటెరో ఈ సుక్క నీకు దక్కదో గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాని జల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తాని గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాని జల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తానే ఒంపు సొంపులు ఉన్న సక్కనైన సుక్కరు ఒంపు సొంపులు ఉన్న సక్కనైన సుక్కరు కోరి వచ్చి నీ ముందు వయ్యారంగా నిలిసెరో గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాని గల్లు జల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తాని గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తానే జల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తానే చెప్పు కదా. హలో, శ్రావణ మేఘం జల్లు కురియగా, రచన దేవరూతి గారు, సంగీతం గానం డి సారంగపాణి గారు. అద్భుతమైన పాట ఇది. ఇది కొన్ని ఏళ్ళుగా డ్యాన్స్ చాలామంది పిల్లలు చేశారు, మంచి మంచి బహుమతులు కూడా పొందారు ఈ పాటతోటి. ఆ పాటను ఆలపిస్తాను ఇప్పుడు. శ్రావణ మేఘం జల్లు కురియగా, ఇంద్రధనసే వెళ్ళి విరియగా. శ్రావణ మేఘం జల్లు కురియగా, ఇంద్రధనసే వెళ్ళి విరియగా. నాట్యమాడింది మయూరి, నయనానందం కలిగించింది మయూరి. నాట్యమాడింది మయూరి, నయనానందం కలిగించింది మయూరి. మయూరి 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 నాట్య మయూరి 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 నాట్య మయూరి మయూరి మయూరి. పురి విప్పి మయూరి అడుగులేయగా, మలయ మారుతం లయను కలుపగా. పురి విప్పి మయూరి అడుగులేయగా, మలయ మారుతం లయను కలుపగా. హర్షించిన ప్రకృతే గలం విప్పగా. ఆ ఆ హర్షించిన ప్రకృతే గలం విప్పగా.
పదం కదిపి కదిలింది మయూరి, నాట్యమాడింది మయూరి. నయనానందం కదిలించింది మయూరి, నాట్యమాడింది మయూరి. నయనానందం కదిలించింది మయూరి, మయూరి 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 నాట్య మయూరి 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 నాట్య మయూరి మయూరి మయూరి. పరవళ్ళు త్రొక్కేటి సెలయేటి గలగలలు అందాలు కలబోసిన ఆ ప్రకృతి వడిలో, స్నిగ్ధమందారాల అందాల విడిదిలో, తుమ్మెదలు సలిపేటి ఝుంకార శృతిలో, తుమ్మెదలు సలిపేటి ఝుంకార శృతిలో, ఆ శృతినే కృతిగా మలచింది మయూరి, ఆలయలే మూవలుగా తలచింది మయూరి. నాట్యమాడింది మయూరి, నయనానందం కలిలించింది మయూరి, నాట్యమాడింది మయూరి. నయనానందం కలిలించింది మయూరి, మయూరి 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 నాట్య మయూరి 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 నాట్య మయూరి మయూరి మయూరి. చంద్రుని కోసం తారలు నర్తించిన చందమున మయూరి నృత్యం గాంచిన వనమంతా సంతసాన్ జత కలిపింది. ఆడింది పాడింది నింగి వంగి హర్షంతో వర్షించింది. వర్షధారకై నిరీక్షించిన ఈ భువి హర్షించింది. శ్రావణ మేఘం జల్లు కురియగా, ఇంద్రధనసే వెళ్ళి విరియగా. శ్రావణ మేఘం జల్లు కురియగా, ఇంద్రధనసే వెళ్ళి విరియగా. నాట్యమాడింది మయూరి, నయనానందం కదిలించింది మయూరి. నాట్యమాడింది మయూరి, నయనానందం కదిలించింది మయూరి. మయూరి 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 నాట్య మయూరి 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 నాట్య మయూరి 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 నాట్య మయూరి మయూరి మయూరి. చాలా అద్భుతంగా ఉంది. సో మీరు సహచరులుగా ఆనాడు మరి వారితో కలిసిన ఆ పాటలు, వారు పాడిన ఆ పాటలు పాడుతుంటే మరి మన మధ్యలో వారు ఉన్నట్లుగానే ఉంది. సో ఆ యొక్క అదృష్టాన్ని కల్పించిన మీ అందరికీ మరొక మారు అంజలి మీడియా గ్రూప్ పక్షాన ఈ ఫోక్ ఫెస్టివల్ నిర్వహించడానికి మాకు సహకారం అందిస్తున్నటువంటి కళా పోషకులు, తెలంగాణ భాషా రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఉదయం నుంచి కొనసాగింపులో భాగంగా అంజలి మీడియా గ్రూప్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, ఈ కార్యక్రమం సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లో వివరిస్తున్నటువంటి వాణిశ్రీ గారు, నాగజ్యోతి గారు, మిగతా మా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జులు, ఈ కార్యక్రమాన్ని పిలవగానే విచ్చేసినటువంటి కర్ణాటక సంగీత భీష్మాచార్యులు శ్రీ వెనుకపల్లి తిరుపతయ్య గారికి, సో వారి సహచరులుగా ఉన్నటువంటి గాయని గాయకులు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశము వారి పాటలకు పట్టాభిషేకం ఒకటే కాదు, వారిని, వారి గొప్పతనాన్ని, అసలు వారు ఎవరు అనేది నేటి తరానికి తెలియజేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఈ యొక్క కార్యక్రమం. సో కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఓరుగల్లు అంటే మరి కళలకు, కళాకారులకు పుట్టినలు, అలాంటి మట్టిపాటకు ప్రాణం జీవం పోసుకున్నటువంటి ఈ ప్రాంత ముద్దుబిడ్డలుగా ఉన్నటువంటి జానపద దిగ్గజాలు కీర్తిశేషులు దీకొండ సారంగపాణి గారు మరియు కూనముల శంకర్ గారి గొప్పతనాన్ని, వారి పాటలను నేటి తరానికి మరొక మారు తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. సోదరులు ఇప్పుడే విచ్చేసినటువంటి శంకర్ గారు, ములుగు శంకర్ గారు, సో వారిని వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాం. వారు కూడా చాలా చక్కటి గాయకులు. అంజలి మీడియా గ్రూప్లో గతంలో వారితో అనుబంధం కూడా ఉంది. వారు మా స్టూడియోకి కూడా రావడం జరిగింది కోవిడ్ సమయంలో.
సో వారు కూడా వారి చక్కగా ఉంటుంది పాటలు. శంకర్ అని మీరు పేరు కొడితే వరంగల్ శంకర్ అని పేరు కొట్టినా ఈ శంకర్ గారి పాటలే వస్తాయి. సో కాబట్టి ఆ శంకర్ గారి పాటలను మనతో పంచుకోవడానికి ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకుంటానని మేము సైతం అంటూ మనతో వచ్చినటువంటి శంకర్ గారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ సో కూర్చోండి. సో ఈ కార్యక్రమం సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఒకటే, మరోమారు చెప్పేయడం ఏంటంటే, డీజే పాటలలో ఓరుగల్లు జానపదం అంటే పుట్టినటువంటి ఆ పాట కాస్త మీరు గమనించలో లేరు. ఇప్పుడు మనం రాష్ట్ర వారి దగ్గర ఉన్న గొప్ప సంపద, అది కోట్లు పెట్టినా దొరకలేని సంపద. వాసుదేవరెడ్డి గారి దగ్గర చేతిలో పుస్తకం, అది పుస్తకం అనడం కంటే మరి దేవరత్న గారు కావచ్చు, సారంగపాణి గారి చేతుల నుంచి జాలువారిన, వారి కళ నుంచి జాలువారిన గొప్ప పదాలు అవి. సో ఆ పదాలకు వెలగట్టలేని ఆ పదాలు ఈరోజు చాలామంది డీజే పాటలుగా మలుచుకొని కూని చేసి ముక్కలు చేసి అర్థం లేని సాహిత్యాన్ని జోడించి ఆ పాటలను బతుకుండగానే ముక్కలు చేస్తే ఆ యొక్క శరీరం ఎంతైతే చిత్రవద అనుభవిస్తుందో, ఆనాడు వారు పాడిన పాటలు, ఆనాడు వారు ఆలపించిన పాటలు ఈనాడు కూని అవుతుంటే ఆ బాధల నుండి పుట్టిందే ఈ జానపద జాతర ఫోక్ ఫెస్టివల్. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము సవినయంగా తెలియదు ఒకటే, మీరు సొంతంగా రాసుకోండి, ఏ పాట అయినా మీకు నచ్చినట్టు పాడుకోండి, మీరు ఎగరండి దునకండి, కానీ ఆనాటి ఆ యొక్క గొప్ప వ్యక్తుల పాటలను మాత్రం మీరు కూని చేయకండి. చేతులు జోడించి దండం పెడతా ఉన్నా. ఈనాడు యూట్యూబ్లలో ఉన్నటువంటి చాలా పాటలు అన్నీ కూడా కూని చేయబడ్డ పాటలే. నేను ప్రతిదీ చూసిన. ఈ మధ్య నాకు తెలిసింది, సారంగపాణి గారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి కుమారులు కూడా ఒక పాట మీద వారు మాట్లాడినప్పుడు సారంగపాణి గారి ఫోటో ముందు పెట్టిల్లట. వారు కోరుకున్నది ఏంటంటే ఫోటో ముందు పెట్టడం కాదు, ఆ పాట అర్థాన్ని మారుస్తున్నారు. ఆ పాట ఏంటి అనేది దాన్ని మార్చిపోతున్నారు. ఒక పిల్లవాడు స్కూల్లో డ్యాన్స్ చేసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఆ డ్యాన్స్ మాస్టర్ కాదు, ఆ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ప్రతి కల్చరల్ సాంస్కృతిక స్కూల్ డేలలో ముఖ్యంగా ఈ యొక్క ఈయన రచన దేశభక్తి పాట ఉండేది. ఈ మామో మంకయ్య పైలంరా ఉండేది. ఆ ఇద్దరి మధ్యన, ఆ పిల్లల ఇద్దరి మధ్యన ఒక మంచి వాతావరణం సృష్టించేది. ఈనాడు వాతావరణం కాస్త గలీజ్ అయిపోయింది. ఆ పాటలు చూడండి ఎలా ఉన్నాయో. సో ఆ పాటలన్నీ కూడా ఇప్పుడున్న తరాన్ని తెలియజెప్పడానికే మా ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో వారి సహచరులు, వారి సమకాలికులు, వారి గురువర్యులు, వారి కుటుంబ సభ్యులు, వారితో అనుబంధాన్ని పంచుకున్న వాళ్ళు, వారి గురించి అభిమానులుగా ఉండి వారి గురించి చెప్పుదామని ఇక్కడ వచ్చిన వారందరూ కూడా మాకు ఆత్మీయులే. మీ అందరి రూపంలో వారు ఎప్పుడూ సజీవంగా ఉంటారు. మా తరం, ఇందాక చెప్పాను, మా తరం అయిపోతే వచ్చే తరానికి వారెవరో తెలియదు కాబట్టి మేము ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఆ గురుస్థానంలో ఉన్న మిమ్మల్ని మేము పిలుచుకొని మీ ద్వారా ఆ యొక్క అనుభవాలను చెప్పిస్తున్నాము. మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నాము. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మీకు మీ ఆశీస్సులు తర్వాత సహకారం అందించాలని కోరుతూ ఇప్పుడే విచ్చేసినటువంటి సోదరులు శంకర్ గారిని ఆహ్వానిస్తూ మరి వారు కూడా ఈ యొక్క జానపద దిగ్గజాల గురించి మాట్లాడవలసిందిగా ఒక పాట రూపంలో కూడా మనం ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ పెద్దన్న. చాలా అద్భుతమైన కార్యక్రమం. క్రీశేషులైన ఓరుగల్లు ఆనిముత్యాలు, వరంగల్ శంకరన్న, సారంగపనన్న ఎన్నో జానపదాలకు పుట్టునిల్లు ఓరుగల్లు పుత్రులు వాళ్ళ వారసత్వాన్ని చాటి చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు దూసుకెళ్తున్న పెద్దలందరికీ పేరు పేరున జానపదాలు. జానపదం అంటేనే జనపదం, జనం నుండి పుట్టిన బాణి పాటలే జానపదాలు. ఏదో డీజే పాటలు కానీ, ఏదో ఆ పాటలు కానీ, ఈ పాటలు కానీ కాదు. శంకర్ సారంగపారన్న పాటలను పాడుకుంటూ మళ్ళొకసారి వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటూ, ఓరుగల్లు జిల్లా పౌరుషాల కిల్లా, పోరులో త్యాగాలకు గుర్తునా జిల్లా, ఓరుగల్లు జిల్లా పౌరుషాల కిల్లా. మరి ఇలాంటి పేరున్న ఓరుగల్లు ఆనుముత్యాలు క్రీశేషులైన వాళ్ళ వారసత్వాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క కళాకారుడు జానపదాన్ని చాటి చెప్పాలని
అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో మా ఊరి పక్కన మేపెటి గొల్లం అల్లో నేరడల్లో మా ఒళ్ళు వత్తళ్ళు మలపోయి మందాం అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో మా ఊరి పక్కన మేపెటి గొల్లం అల్లో నేరడల్లో మా ఒళ్ళు వత్తళ్ళు మలపోయి మందాం అల్లో నేరడల్లో మీ ఒళ్ళు వత్తేంది నాకేమి బిల్లం అల్లో నేరడల్లో నాకేమి ఇంకేమి కాదు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో మా ఊరి పక్కన మేపెటి గొల్లం అల్లో నేరడల్లో మా అవ్వ వత్తంది మలపోయి మందాం అల్లో నేరడల్లో మీ అవ్వ వత్తేంది నాకేమి పిల్లం అల్లో నేరడల్లో నీకు అవ్వైతే నాకు వత్తైతది అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో మా ఊరి పక్కన మేపెటి గొల్లం అల్లో నేరడల్లో మా అన్న వత్తండు మలపోయి మందాం అల్లో నేరడల్లో మీ అన్న వత్తేంది నాకేమి పిల్లం అల్లో నేరడల్లో నీకు అన్నైతే నాకు బొమ్మరిది అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో. థ్యాంక్ యూ అన్న, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో మా వంతుగా భాగస్వాములై ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని కోరుకుంటూ పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, చాలా చక్కటి పాటలు. సో పల్లె పాట అంటేనే ఇందాక సోదరులు చెప్పిళ్ళు, మనం కూడా మన జనపదం, జనము తాము పడ్డ యొక్క కష్టాన్ని, చేనులో చిలకలో వారు పడుతున్నటువంటి కష్టాన్ని మర్చిపోవడానికి ఒక మాట్లాడుకునే మాట కాస్త పాట రూపంలో పోయింది. ఆ మాట వీళ్ళు చేస్తున్న పని అలసిపోవడానికి పుట్టినటువంటి పాటే ఆ యొక్క జనపదం కాస్త ఒక కొంటె పాట, ఒక బావకు మరదలకు మధ్యలో ఉండే ఒక మంచి వాతావరణాన్ని పాడుకునే ఒక పాట. ఎంత చాలా చక్కగా ఒక మనవరాలని ఒక తాత పిలిచేటువంటి ఒక మాటను పాట రూపంలో కొంటె పాటలను మలిచిల్లు ఆ రోజులల్లో. ఇప్పుడు ఆ పాటలు కాస్త బూతులైపోయినాయి. నోరు తెరిస్తే బూతే వస్తుంది పాటలో. కానీ ఆ పాటలకు ఖచ్చితంగా పట్టాభిషేకం జరగాల్సిందే. మన గడ్డపైన పుట్టినటువంటి ఆ పాటను ప్రపంచ దేశాలకు దశ దిశలా చాటినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తుల పేరు నేటి తరాన తెలియాల్సిందే. ఈ యొక్క కార్యక్రమంలో మరి మేము ముందు నడవడానికి మీ అందరి ఆశీస్సులు కూడా కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఈ కార్యక్రమం గురించి అనునిత్యం కూడా మేము ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు చేయండి అని మాకు విన్నట్టు ఉన్నటువంటి కర్ణాటక సంగీత భీష్మాచార్యులు, మనందరం గర్వపడేటువంటి గొప్ప వ్యక్తి. జానపదంలో ఎలాగైతే శంకర్ సారంగపాణి గారు ఉన్నారో ఆ సారంగపాణి గారికి మరి గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆచార్య శ్రీ డాక్టర్ వెనకపల్లి తిరుపతయ్య గారిని మరి మాట్లాడాల్సిందిగా కోరుతూ, వారి శిష్యుడు గురించి చెప్పవలసిందిగా కోరుతూ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ కామిశెట్టి రాజు గారు, శ్రీమతి వాణిశ్రీ గారు, తదితరులందరికీ, మహిళా మండలి సభ్యులందరికీ, ఇందులో పాల్గొంటున్నటువంటి జానపద కళాకారులు, చాలా గొప్పగా పాటలు అందించినటువంటి గూడూరు బాలాజీ గారు, రంగనాథ్ గారు, తదితరులందరూ, వాసుదేవరెడ్డి గారు, తదితరులందరూ. మన లాయర్ గారు వెళ్ళిపోతున్నారా? లాయర్ గారు వెళ్ళిపోయారా? సారీ సార్. ఎందరో గాయకులు మంచి గొప్ప గొప్ప పాటలు పాడారు. ఆ పూర్వ జ్ఞాపకాలన్నీ మళ్ళీ మా మదిలో మెదిలాయి. ఇదే స్టేజ్ మీద ఎన్నోసార్లు సారంగపాణి గారు, శంకర్ గారు ఎన్నో కార్యక్రమాలు ఇచ్చారు. అప్పుడు ఈ ప్రాంగణం లేకుండే అనుకోండి. కానీ ఇక్కడ నుండి ఎంతోమంది, వందల మంది ఇక్కడ గుమ్మిగూడేవారు. మేము నాలాంటి వాడిని కూడా తోచుకుంటూ ముందుకు పోయి ఆ ప్రదర్శనలు తిలకించేవాళ్ళం. అప్పట్లో దీని కొంచెం చరిత్ర నేపథ్యం చెప్తాను. మన కాకతీయ ప్రాంతం
ఈ దేశీ సంగీతం, దీన్ని దేశీ సంగీతం అంటారు. సంగీతంలో ఇదంతా పాటలు పాడేది అదంతా సంగీతమే. ఈ దేశీ సంగీతం అంటారు. దీనికి బీజాలు పోసింది ఇక్కడ మన కాకతీయ గడ్డ మీదనే ఒక 800 సంవత్సరాల పూర్వం పండితారాధ్య చరిత్రను రచించినటువంటి పాలకుర్తి సోమేశ్వర శర్మ గారు. అప్పటి నుండి కాకతీయుల టైం నుండే మనకు ఇక్కడ ఈ జానపద కళలు, ఈ జక్కులు, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు, పల్లె పాటలు, ఇవన్నీ చాలా పాపులర్, ప్రజల లోపల వెళ్ళిపోయినాయి. ఆంధ్ర లోపల మనకు తెలిసిన అచ్చైనటువంటి మొట్టమొదటి పుస్తకం ఎంకి పాటలు నండూరు సుబ్బారావు గారు రచించారు. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో అవి చాలా పాపులర్ అయినాయి. మన దగ్గర కూడా చాలామంది నోళ్ళల్లో ఆ ఎంకి పాటలు మెదిలేవి. కానీ ప్రజల్లో కంప్లీట్గా పూర్తిగా చొచ్చుకొని పోయినవి మాత్రం మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ప్రాంతంలో, అంటే మన జీవితకాలంలో మనం చూసింది శంకర సారంగపాణి గారి పాటలే. వరంగల్ ప్రాంతమే కాదు, కరీంనగర్, జగిత్యాల్, సిరిసిల్ల, నిజామాబాద్, ఇవన్నీ మొత్తం అన్ని తెలంగాణ అన్ని జిల్లాలలో కూడా వీరి పాటలు ఇందాక మన లాయర్ గారు చెప్పారు. ఎన్నో నాకు ఆశ్చర్యం వేసింది, ఎన్ని రాష్ట్రాలు వాళ్ళు సారు వారెంబడి తిరిగి కార్యక్రమాలు చేశారని. కాబట్టి ఇక్కడ అన్ని జిల్లాలలో, అన్ని పట్టణ కేంద్రాలలో కూడా వారి ప్రదర్శనలు ఉండేవి. సారంగపాణి గారు, శంకర్ గారు అతి సాధారణ కుటుంబం నుంచి, మనమంతా మధ్యతరగతి కుటుంబమే, వారు కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. చాలా కష్టపడి వారి వృత్తి చేసుకుంటూ మళ్ళీ ఈ పాటలు రాసుకుంటూ, రాసిన పాటలకు లాయర్ గారి రాసిన పాటలు కూడా ఎన్నో బాణీలు కట్టారట. కాబట్టి ఇలాంటి వేరే రచయితలు రాసినటువంటి పాటలు కూడా, అంటే మామూలుగా ఒక తీర్థంలో గుండు గీసుకునేటువంటి సన్నివేశం, బస్సు ఎక్కినప్పుడు అక్కడ పైన రాడ్ పట్టుకుంటే వెనక నుంచి తోవడము, ముందు నుంచి తోవడం, ఇలాంటి సన్నివేశాలు ఈ పల్లె జీవనం, పట్టణ జీవితం, మధ్యతరగతి, క్రింది తరగతి వాళ్ళు అనుభవించేటువంటి ఇవన్నీ కూడా ఆ పాటలలో చిత్రీకరిస్తే మనకు హృదయానికి తట్టుకునేవి. అలాంటి పాటలు ఇందాక కామిశెట్టి రాజు గారు చెప్పారు. అలాంటి పల్లె జీవితాన్ని, సామాన్య ప్రజల జీవితాన్ని ప్రతిబింబించేటివే ఇవే జానపదులు అని ఇందాక ఎవరు చెప్పారు. జనపదుల నుంచి వచ్చినవే జానపదులు. ఈ శాస్త్రీయ సంగీతం కూడా రానప్పుడు ముందు ఉన్నది జానపదమే. కాబట్టి అదే బీజం మనకు. కాబట్టి ఈరోజు శంకర సారంగపాణి గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేయడం చాలా సముచితం. కొంతకాలం క్రితము, 5 ఏళ్ళ క్రితం కూడా ఎవరో ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమం చేశారు, పెద్ద ఎత్తునే చేశారు. ముచ్చర్ల సత్యనారాయణ గారి కుమారుడు, ఆయన పేరు గుర్తులేదు నాకు, ఆయన కూడా గొప్ప కార్యక్రమం చేశాడు, వీరిని స్మరించుకుంటూ చేశాడు. ఇది ఎంతోమంది మరి ఎవరెవరు చేశారో తెలియదు, కానీ ఇప్పుడు నాకైతే నేను చూసింది ఇది 2వ కార్యక్రమం ఇంత గొప్పగా ఇక్కడ నిర్వహించడం. మనకెంతో అసలు ప్రజలు రావాలి, కానీ ఇప్పుడు కొంచెం రోజులు మారినాయి. పూర్వము కార్యక్రమాలంటే 100ల కొద్ది మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్నీ టీవీలకు అతుక్కుపోయి, ఆ చేతులు ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్లకు అతుక్కుపోయి అవే చూస్తూ కాలం గడిపిస్తున్నారు తప్ప, ఇలా సభలలోకి వచ్చి మంచి కార్యక్రమాలు చూద్దాము, పాల్గొందాం అనేటువంటి ఆ జిజ్ఞాస ఇప్పుడు పోయింది. దాన్ని మనని మేలుకొల్పేటువంటి ప్రయత్నం మన రాజుగారు చేస్తున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు. సారంగపాణి గారు జానపద పాటలు పాడుకుంటూనే సంగీతం నేర్చుకోవాలని వారికి అభిలాష కలిగింది. వారికి ఏ సంగీతం నేర్చుకునే అవసరం లేదు యాక్చువల్లీ. అట్లాంటి గొప్ప గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా సంగీతం నేర్చుకోకుండానే స్తోత్రాలు, గొప్ప గొప్ప స్తోత్రాలు పాడేశారు, గొప్ప గొప్ప పాటలు, గొప్ప గొప్ప రాగమాలికలు పాడారు వారు. కాబట్టి ఈ సారంగపాణికి కూడా పెద్ద సంగీత నేపథ్యం లేకుండే అప్పుడప్పుడే మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యారు. అక్కడ వారు అప్పుడప్పుడే ప్రారంభమైంది మ్యూజిక్ కాలేజు. ఆ మ్యూజిక్ కాలేజ్ ప్రారంభం కాకముందే నా దగ్గరికి వచ్చి, మా ఇంటికి వచ్చి నేర్చుకునేవాడు. ఇందాక వారు చెప్పినట్టు చక్రి మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేర్చుకున్నాడు. వారు కూడా జానపదం పాటలు కూడా పాడేవారు చక్రి. ఈ తర్వాత సినీ రంగం పోయిన తర్వాత పూర్తిగా సరే సినిమా పాటల వైపు వెళ్ళారు. మన సారంగపాణి కూడా సినిమా పాటలు కొన్ని పాడారు. ఏదో ఒక 2 సినిమాల్లో పాటలు పాడినా గుర్తులేవు. బ్రతికుంటే మాత్రం నెక్స్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తర్వాత నెక్స్ట్ పొజిషన్ బహుశా సారంగపాణి గారిదే అయి ఉండేది.
ఇప్పుడు ఉంటే మాత్రం వారి పేరు ఘనంగా ఉండేది. నిజంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో శంకర సారంగపాణి గారి పేర్లు మారుమరుగేవి. ఎందుకంటే ఆయన కంఠం సారంగపాణి కానీ శంకర్ గారు కానీ ఆ మా ఏడు గుర్రాలు మీ ఏడు గుర్రాలు లాంటి పాటలు పాడుతుంటే అంత ఇప్పుడు కూడా కొంతమంది చాలా బాగా పాడుతున్నారు. ఈరోజు పాడారో లేదో ఆ పాట పాడారా? ఈరోజు పాడారా ఎవరైనా? మా ఏడు గుర్రాలు పాడినారు, గొప్పగా పాడుతున్నారు మన వాళ్ళు కూడా ఇప్పుడు. కానీ దానికి ఆద్యులు వాళ్ళే. అయితే శంకర్ గారి కంఠం సారంగపాణి గారి కంఠం వాళ్ళది అజరామరం అన్నమాట. చాలా మంచి గాత్రాలు వాళ్ళవి, ఆకట్టుకునే గాత్రాలు. అలాంటి అందరినీ ఆకట్టుకునేటువంటి చిన్నపిల్లలు, మధ్యతరగతి వాళ్ళు, మళ్ళీ ఏ తరగతి వాళ్ళైనా, పేదలైనా ధనికులైనా అందరూ వాటిని ఆదరించేటువంటి పాటలు పాడేవారు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ తయారు కావాలి. అసలు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంతమంది కళాకారులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళంతా సీనియర్స్ అనుకోండి. అంటే శంకర్ సారంగపాణితో సహచర్యం చేసినటువంటి గాయకులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ముందు తరం వాళ్ళు కూడా ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టాలి. నేను చెప్పినట్టు మనకు నేపథ్యం 800 సంవత్సరాల నేపథ్యం ఉంది మనకు జానపద కళలలో. పండితారాధ్య చరిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతము ఈ కాకతీయుల కాలంలో ఈ ప్రజాదరణ పొందినటువంటి జానపద కళల్ని ఆదరించారు వాళ్ళు. అప్పుడప్పుడే శాస్త్రీయ కళలు వస్తున్నాయి. సంగీత సమయసారం అనేటువంటి గ్రంథాన్ని విద్యారణ్యంలో వారు ఇక్కడే రచించారు. కాబట్టి మనకు చాలా జానపద సంగీతము, అటు శాస్త్రీయ సంగీతం రెండింటికి కూడా బీజం పోసింది వరంగల్ ప్రాంతం. కాకపోతే ఏంటంటే మనం వేరే వాళ్ళ పాలనలో మగ్గి మన గొప్పతనాన్ని మనం తెలుసుకోలేకపోయాము. కానీ మన వరంగల్ కానీ, మన తెలంగాణ ప్రాంతం కానీ, మన బతుకమ్మ పాటలు ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటికి కూడా బీజం పోసింది మన ప్రాంతమే. మొన్న చూసాము మనము జాతరలో, బోనాల జాతరలో ఎన్ని పాటలు, వాళ్ళు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు, వాళ్ళు ఎలాంటి జానపద నృత్యాలు చేశారు మనం చూసాము. ఇంకా రాజుగారు పిలిచారు, మన ఒగ్గు కథ, ఇలాంటి అన్ని జానపద కళలు చాలా ఉన్నాయి ఇక్కడ. మామిడి హరికృష్ణ గారు కూడా జానపద కళల్ని మనం బతికించుకోవాలని, జానపద కళల గురించి ఏ కార్యక్రమం చేపించినా కూడా మామిడి హరికృష్ణ గారు ఎంకరేజ్ చేస్తారు. వారికి ఎంత సహాయం ఉంటే అంత సహాయం చేస్తారు. కాబట్టి మనం కూడా ఈ కళని బతికించుకోవాలి. మీరందరూ కూడా పాల్గొని, మహిళామణులు, గాయనిమణులు మీరంతా కూడా ఈరోజు పాల్గొని దీన్ని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ నా అభినందనలు, నమస్కారములు. ఈ కార్యక్రమం సంబంధించి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఆత్మీయ సమ్మేళనం అంటే వారిని తలుచుకోవడం ఒకటే కాదు, వారితో ఉన్న వారందరినీ కూడా మనము కలుసుకొని వారి అనుభవాలను నేర్తారని తెలియజెప్పడం, వారి పాటలను ఇప్పుడు వారు పాడుకునేలా చేయడం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రంగనాథ్ గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. జానపదాల్లో సారంగపాతానికి కొన్ని ఏళ్ళుగా మేము తిరిగాము, దేశవ్యాప్తంగా తిరిగాము మేము. కానీ మాకు రాని ఆలోచన మా రాజుగారికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము క్షేమంగా పిలుస్తున్నాం. ఆయనకి ఏం సంబంధం లేదు సారంగపాతంతో. ఆయనకు జానపదాలంటే ఎంత ప్రేమ అంటే తెలుసంటే అంత ప్రేమ అని ఒక వినికిడితోటే ఆ సారంగపాణి గారిని నేను ఇట్లనే జానపదాలకు ఇట్లా నేను దీనికి పోటీలు పెట్టాలి, సారంగపాణి శంకర్ గారి పాటలతోటి మా మీడియా గ్రూప్లో మేము చేయించాలి అని నాకు అప్రోచ్ అయ్యాడు. నాకు చాలా సంతోషం ఉంది, క్షేమంగా పిలాను. అంటే మేము గిన్నేళ్ళు తిరిగాము. ఎన్నేళ్ళు తిరిగామంటే శ్రీకాంత్ గారు, సురేందర్ గారు చాలా ఏళ్ళు తిరిగాము మేము ఆయనతోటి. తిరిగినా కూడా మాకు ఆలోచన అది రాలేదు. కానీ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా రాజునైతే. అసలు నాకు ఎంత ఆనందం ఉందంటే ఇప్పుడు మా సారంగపాణి అన్నతోటి మేము తిరిగినట్టు అనిపిస్తుంది. నాకు ఆ అనుభూతినే చాలా కలుగుతుంది. నాకు ఇటువంటి అవకాశం మాకు ఇచ్చిండు. మేము వాళ్ళకి ఇవ్వాలి, కానీ మాకు ఇచ్చిండు అతను. నాకు గ్రేట్, ఎందుకంటే చాలా సంతోషం అవుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు కూడా ఈరోజు ఇప్పుడు ఉండే పిల్లలందరికీ జానపద అంటే ఎవరు తెలియట్లేదు. ఇప్పుడు అన్ని జానపదాలు డీజే 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 రాను అనుకో డిమ్మ కొడతాను. దాని అర్థమైందో ఆ డ్యాన్స్ ఏందో అది క్లబ్ డ్యాన్స్ లెక్కనే ఉంది. అంతేగా అది క్లబ్ డ్యాన్సే. మేము చేయించే ముందు ఒక ఫోక్ అంటే ఫోక్ లెక్కనే ఉండేది.
ఇట్లా పిల్లలు పట్టుకుపోయి తాకపోయేది అట్లా ఉండేది. ఇప్పుడు ఏంది మీద కూర్చుంటూనే ఉన్నారు ముందరు. ఎంత అసభ్యకరంగా ఉన్నట్టే డ్యాన్సులు. అదే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు ఆర్కెస్ట్రాలలో ఇప్పుడు పాటలను పోయి మొత్తం డీజే పాటలు అవుతున్నాయి. మేము కొట్టి అవి మేము చేస్తున్నాం అంతే, ఏం లేదు. అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అటువంటి పరిస్థితి మళ్ళీ రావద్దు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు తెలవాలి అనే ఉద్దేశంతో రాజు చాలా గొప్ప తీసుకున్నాడు. నాకు చాలా సంతోషం, అంటే చాలా సంతోషం. నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే అది మేము చేసే కార్యక్రమం ఇదన్నీ. ఇప్పుడు మీకు ఇన్నేళ్ళు అనే సారంగపాణితో శంకర్తో మేము ఉన్నాం. ఆయన అటువంటి ఆలోచన రాలేదు. ఎందుకంటే మా బిజీలో మేము మా సంపాదన మేము అదే ఆలోచించాం తప్ప సారంగపాణి గురించి కూడా ఒక్కటి కూడా మేము ఆలోచించలేదు. కానీ ఆ ఆలోచన మాకు కల్పించినందుకు రాజుగారిని చాలా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను నేను. కానీ ఇది గ్రేట్. ఇది మళ్ళీ 10వ తరగతి నాడు చాలా అద్భుతంగా మన కాలేజీలో ఎంత కష్టపడ్డాడంటే, ఇప్పుడు ఆ కాలేజీ ఆడిటోరియం రావాలంటే మొత్తం రోజంతా హైదరాబాద్లో ఉన్నాడు. ఉండి దాని పర్మిషన్ తీసుకొని ఆ సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని పొందిన తర్వాత అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు. రంగనాయన నాకు మనకి ఇది పర్మిషన్ దొరికిందంటే నేను చాలా సంతోషపడ్డాను. నాకు ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇది ఈ పిల్లలు కూడా ఈ పాటలను నేర్చుకొని ఆ రోజు డ్యాన్స్ కానీ పాటలు కానీ పాడి మళ్ళీ ఒకసారి శంకర్ సారంగపాణిని గుర్తు తెచ్చుకుందాం. ఈ పాటలను ఇంకా ఎల్లకాలం కూడా మనం గుర్తుంచేట్టు చేద్దాం. ఇప్పుడు ఉన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చేద్దాం అని మా కోరిక. అదే ఉద్దేశం, మా రాజుగారి ఉద్దేశం కూడా అదే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని, ఇంకా ఎన్నో ప్రోగ్రాం చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. రాజు అనేవాడు నిమిత్త మాత్రుడు. రాజు వెనుక ఉండి నడిపించే అద్భుతమైన శక్తులన్నీ కూడా మీరు తర్వాత మా అంజలి మీడియా పలు విభాగాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏదో చికాకులో పరాకులో ఉండి ఓపిక గ్రహించిపోయి అప్పుడప్పుడు మా వాళ్ళ మీద అరిచినప్పుడు కూడా పాపం ఆయన వేరే ఏదో చిరాకులు అంటాడని కొంతమంది భరించే వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి నన్ను భరిస్తున్నందుకు చాలా సంతోషం. సో అంజలి మీడియా గ్రూప్ ఉద్దేశం ఒకటే, టాలెంట్ ఎవరి దగ్గర ఉండదని ఎంకరేజ్ చేయడానికి ఎక్కడికైనా వస్తాం, ఏదైనా చేస్తాం. సో దానిలో భాగంగా నేను చిన్నతనం నుండి కూడా జానపదాన్ని చూసుకుంటూ గ్రామీణ ప్రాంతం నర్సంపేట ప్రాంతంలో మరి పెరిగిన వ్యక్తిగా పల్లె పాటలతో ఇనుకుంటూ పెరిగిన వ్యక్తిని. ఆ పెరిగినటువంటి క్రమంలో సారంగపాణి గారిని దూరం నుంచి చూసి తర్వాత దగ్గర నుండి చూసి వారంటే ఇష్టం, వారి పాడంటే ఇష్టం, వారి మాట అంటే ఇష్టం. ఎక్కడ పోయినా పోయి ఆయన దగ్గరికి పోయి అప్పుడు ఒక చిన్న పుస్తకం ఉండేది. ఏం పుస్తకం అంటే పుస్తకం పోయి సంతకం పెట్టుకునేందుకు పోయేది బాల్ పెన్ పట్టుకొని. అయినా వినాయక చవితి ఆ గుంపులో పోయి సాధించేది. అప్పుడు సాధిస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినంత బరాబర్ అనిపించేది. అప్పుడు వేరే లేదుగా, చిన్న ప్రపంచం అప్పుడు. సో కాబట్టి కాలక్రమేణా దురదృష్టవశాత్తు వారు దూరం అవుతారని అనుకోలే. ఏదో సంబంధించిన వారి పేరులో వారితో కలిసి ముందుకు పోవాలనుకున్నాం తప్ప ఇలాంటి ఒక కార్యక్రమం చేయాల్సి వస్తుందని ఏనాడు అనుకోలే. అయినప్పటికీ కూడా ఇది మన ప్రాంత వ్యక్తులకు మనం ఒక కల్పించాల్సిన గొప్ప మంచి పరిస్థితిగా తీసుకొని కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సో కాబట్టి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి గురించి వారి సహచరులుగా ఉన్నటువంటి మన అడ్వకేట్ శ్రీకాంత్ గారిని కూడా ఒక నిమిషం మాట్లాడాల్సిగా కోరుతున్నాం. ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. రాజుగారు ఈ కార్యక్రమం చేస్తే ఎంతో సంపాదించాలనుకుంటున్నారు అందరూ. కానీ ఒక్క పైసా కూడా ఒక ఎంట్రీ ఫీజులే ఏది లేదు. ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. కానీ ఒక్క పైసా కూడా ఆశించకుండా ఆయన చేస్తానంటే చాలా సంతోషం. దాని గురించి మీరు కొద్దిగా చప్పట్లు కొట్టాలి రాజుగారికి. అది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఒక కార్యక్రమం చేయాలంటే మనకు తెలుసు ఎంతో ఖర్చు అవుతుంది. కానీ ఆ కాలేజీ ఆడిటోరియం మాట్లాడడం, ఈ లైటింగ్స్, సౌండ్స్, కథ. కానీ ఆయన ఎంట్రీ ఫీజు కూడా పెట్టలేదు. ఆయన స్వతహాగా ఆయన ఎందుకు పేరు రావాలి, నా అంజలి మీడియా కూడా పైకి రావాలి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఒక్క ప్రోగ్రాం కాదు, ఎన్నో ప్రోగ్రాం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంకా ఎత్తుగదగాలని మనం కోరుకుంటూ ఇంకొకసారి చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సో మీ అభిమానానికి మేము వదిలేస్తే ఇది నాకు ఏర్పాటు చేసిన మాటల ఒక తూటాలు నాకు వదిలేట అనిపిస్తూ ఉంది. సో మీ అభిమానానికి ఎప్పుడు ధన్యవాదాలన్నా. మీరు ఏది ఇచ్చినా తీసుకుంటా, మీరు బ్లెస్సింగ్ ఇచ్చినా తీసుకుంటా. మేము ఏదైనా పొరపాటు చేస్తే మందలిచ్చినా 100% సంతోషంగా స్వీకరిస్తా. కాబట్టి రాజు ఎప్పుడు సామాన్య వ్యక్తే, మీ రాజు. సో ఈ కార్యక్రమం ఉద్దేశించి మన అడ్వకేట్ శ్రీకాంత్ గారిని కూడా ఒక విషయం మాట్లాడాల్సిగా కోరుతా ఉన్నాను. తర్వాత వేదిక పైకి రావాల్సిగా కోరుతున్నాం. ఎందుకంటే వారి గురించి మేము దూరం నుండి చూసిన వ్యక్తులము, మీరు పక్కనే ఉండి వారితో అనుభవాలు పంచుకున్నటువంటి
గొప్ప వ్యక్తులు. అంటే వారు లేకపోయినా మీ రూపంలో వారు ఇంకా ఇక్కడే ఉన్నారు కాబట్టి సో మీ అనుభవాలను కూడా తెలియాల్సిన కోరుతా ఉన్నాను. అంజలి మీడియా వారు, రాజు గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జానపద గాయకులు అభిమానుల పక్షాన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మరి వరంగల్కు జానపదంలో పేరు తెచ్చినటువంటి ఇద్దరు గాయకులు శంకర్ సారంగపాణి గారుల సహచర్యంతో దాదాపు 15-20 సంవత్సరాలు మేము దేశమంతటా తిరగడం జరిగింది. సారంగపాణి గారు ఎంత సింపుల్ మనిషి అంటే, పాటలు పాడుతున్నప్పుడు అంటే మేము నృత్యనాటికలు ఆయన ఒక 45 నిమిషాల నృత్యనాటికను, నడుస్తున్న చరిత్ర నృత్యనాటికను బిగిన 45 నిమిషాలు ఒక్కడే పాడేవాడు నోటికి. దాంట్లో మధ్యలో మిమిక్రీ లాగా అటు ఆడవాళ్ళ గొంతు మగవాళ్ళ గొంతు, ఒక విలన్ ఎట్లా మాట్లాడితే దాంట్లో విలన్ పాత్రధారి ఎలా మాట్లాడతాడు, హీరో ఎలా మాట్లాడతాడు, ఇవన్నీ ఆయన వాయిస్లో వచ్చేది. అలాగే రంగనాథ్ చేసేది బిల్లు దొర, కోయ దొర, కొండ దొర. దాంట్లో మధ్యలో పాలపిట్ట వాయిస్ ఎట్లా, పాలపిట్ట కూత కూస్తే ఎట్లా ఉంటుంది, జింక నడకలు ఎట్లా ఉంటాయి, ఒక్క కంజిర మీద కొట్టుకుంటూ అక్కడ మేము పాండిచ్చేరిలో చేస్తే అక్కడ గవర్నర్ గారు స్పెషల్గా అభినందించి రంగనాథ్ గారిని, సారంగపాణిని, దీన్ని వెంటనే ఒక 4 రోజుల తర్వాత ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ముందు ఉంది, అక్కడ పర్ఫామ్ చేయాలని పంపించినారు. ప్రత్యేకంగా ట్రైన్ బుక్ చేసి ఫస్ట్ క్లాస్ ఏసీలో అక్కడ ఉపరాష్ట్రపతి వారి ముందు వారి ఇంట్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తే రంగనాథ్ను దగ్గర తీసుకొని షాలా గప్పి అభినందించారు వాళ్ళు, ఉపరాష్ట్రపతి గారు. అది ప్రత్యేకంగా బిల్లు దొర, కోయ దొర. ఇంకా అమ్మలారా అయ్యలారా దేవరథ్ గారు వేస్తే ఎట్లా ఉంటుంది, మళ్ళీ రంగనాథ్ గారు వేస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక చర్చ వచ్చింది. సేమ్ అదే స్టైల్లో గడ్డం ఈయన రంగనాథ్ మళ్ళీ అదే స్టెప్పులు అమ్మలారా అయ్యలారా వేస్తే అసలు ఒక దాంట్లో కూడా మిమిక్రీ. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బస్సులో ఇట్లా పట్టుకొని పోయినప్పుడు ఆ బస్సు సడన్ బ్రేక్ వేస్తే ఆ స్పీడ్ సడన్ బ్రేక్ వేయడం వల్ల బ్రేక్స్ ఎట్లా వస్తుంది వాయిస్, అదంతా కూడా ఆయన మిమిక్రీ లాగా సారంగపాణి ఆయన పాటలో వచ్చేది. అంటే ఒక సెకండ్ల తేడా వచ్చేదన్నమాట స్టెప్ కనుక కంజర మీద పడకపోతే. ఆ ఇద్దరి కాంబినేషన్ సారంగపాణికును రంగనాథ్కి అట్లా ఉండేది. అట్లా ఎన్నో బహుమతులు రంగనాథ్ గారు గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. ఇంకా సారంగపాణి గారు పాడుతూ ఉంటే కొన్ని పాటల్లో వాయిస్ శంకర్ పాడితేనే బాగుంటుంది. అది ఇప్పుడు అదే గల్లు 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 గజ్జల సంగీతమా తందనానే తాన, ఇది సారంగపాణికి పాడితే తందనానే తానే తందనానే తానే తందనానే, ఇట్లా హై పిచ్లో శంకర్ పాడాలి కోరస్. అట్లా ఎన్నో పాటలు ఒక స్టేజ్ మీద. ఇప్పుడు సారంగపాణి శంకర్ ఎట్లనో వాసుదేవరెడ్డి గారు కూడా అదే స్థాయి. ఈ ముగ్గురు కలిసి మా ఊర్లో ఉప్పల్ గ్రామంలో ఒక పర్ఫామ్ ఇవ్వడం జరిగింది. అసలు ముగ్గురు కలిసి శంకర్, సారంగపాణి, వాసుదేవరెడ్డి కలుసుడు అనేది అంటే ఒక ఎన్ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ కలిసి సినిమా చేస్తే ఎట్లుంటుందో గట్లా అనమాట. అటువంటిది వాసుదేవరెడ్డి గారు, సారంగపాణి, శంకర్ని ముగ్గురిని కలిపి మా గ్రామంలో ఇక్కడ కమలాపూర్ మండల్ ఉప్పల్ గ్రామంలో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో వీరు ముగ్గురు కలిసి పాడిండు. ఎంత పెద్ద ప్రోగ్రాం అంటే వాసుదేవరెడ్డి గారు కూడా ఎన్నో పాటలు రాసి ఎన్నో పాటలు పాడిండు. ఈయన కొంచెం మృదు స్వభావి వాసుదేవరెడ్డి గారు. ఇక సారంగపాణి గారు అప్పటికే క్యాసెట్లలో వాడడం, ఎన్నో క్యాసెట్లు. ఆ తర్వాత వాటిని భక్తి గీతాలు, జానపద గీతాలు, లైట్ మ్యూజిక్. నేను ఒక పాట దానికోసం రాసిన ఉట్టిగా నేను అనుకుంటే అసలు ఇది పాటనా అనిపించింది నాకు. ఏముంటుంది, కొండమన్నది, కోయమన్నది, చెట్టుమన్నది, పుట్టమన్నది అని రాసిన. నన్ను ఆయన స్వామిని పిలిచాడు, శ్రీకాంత్ స్వామి పాడండి అనేది. నువ్వు ఎట్లా పాడినావు పాడంటే, కొండమన్నది పాడున్నాడు. కొండమన్నది అని ఓహో, కొండమన్నది ఓహో, కోయమన్నది ఓహో, చెట్టుమన్నది ఓహో, పుట్టమన్నది ఓహో, ఇట్లా దానికి ఒక ట్యూన్ చేసిండు. అది దాంట్లో మనది దూరదర్శన్లో చేసినాం. బిర్సా ముండా అని దాంట్లో చేస్తే దానికి రంగనాథ్ గారు మెయిన్ రోల్ డాన్సర్ చేసిండు. అంటే ఆ అడవిలో ఉన్న కొండల్లో కోనల్లో ఉన్నోళ్ళు వాళ్ళు అన్నీ మనయే అనుకుంటారని నేను దాన్ని ఊహాజనంగా రాస్తే ఏదో ఒకటి రాసిన. దానికి ఆయన గలగల 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 ఏరులు భారంగా దిమి 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 భేరీ మోగంగా కొండ తల్లి ఒడిలో నా గండ గండర గండులం, ఇది మళ్ళీ శంకర్ వాడేది.
హై పిచ్లా. అంటే ఆ ఇద్దరు కాంబినేషన్ అట్లుండేది. దేవరత్ గారు రాయాలి, సారంగపాణి గారు ట్యూన్ చేయాలి, దానికి వెంటనే శంకర్ ఉండి మధ్యలో హై పిచ్లు ఎట్లా వాడితే బాగుంటుంది. ఇట్లా ఒక సినిమా మనకు అవసరం లేదు, ఇంకా సినిమా ఎట్లుంటుంది అనేది ఇది చూస్తే చాలిపోయింది అక్కడ సెట్టింగ్స్ అట్లా ఉండేది. అటువంటి మహానుభావులు పుట్టిన గడ్డ, ఇటువంటి స్టేజ్ని పంచుకున్న మేము అదృష్టవంతులం. కానీ రంగనాథ్ గారు చెప్పినట్టుగా వారితో పాడినాం, ఆ మధుర స్మృతులు మాలో ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ మేము కలిస్తే అవే ముచ్చట్లు ఉంటాయి, కానీ మేము వాటిని కొనసాగించలేకపోతున్నాం. రాజుగారు దాన్ని తీసుకెళ్తున్నారు, ఒక్కసారి వారిని ఖచ్చితంగా అభినందించాలి. వరంగల్ వాస్తవ్యులై వారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటున్నారు. మరి చూసినా కూడా దాటిని ముందుకు తీసుకెళ్తూ వారి యాదిలో మళ్ళొక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లోకి మళ్ళీ సారంగపాణి శంకర్ల పాటలను తీసుకెళ్లే బాధ్యతను భుజాల మీద వేసుకున్న రాజుగారికి అభినందిస్తూ వారు దీనిలో సక్సెస్ కావాలని, వారి అంజలి మీడియా మరింత అభివృద్ధిలోకి వెళ్ళి ఇంకా ఇటువంటి జానపద కళాకారులు, జానపద గీతాలు, అదే కాకుండా ఒగ్గు కథలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి, గుల్లశుద్ధులు, ఇవన్నిటిని కూడా అదే రీతిగా పైకి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ ఆశీస్సులే మేము అంజలి మీడియా గ్రూప్ సాంస్కృతిక శాఖ నుండి జానపదం ఎలాగైతే తీసుకున్నామో అంతరించిపోతున్న కళలు, ఆ యొక్క కళాకారులకు సంబంధించి కూడా చేయూతను అందించడానికి ప్రతి నెల తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒగ్గు కథ, నాటకం, తర్వాత పౌరాణిక పద్యాలతో కూడిన నాటకాలు, రంగస్థలం అనే కార్యక్రమము, తోలుబొమ్మలాట, చిందు యక్షగానాలు సంబంధించినటువంటి కళాకారులు ఎక్కడున్నా కూడా వారిని తీసుకొస్తున్నాం. ప్రతి చోట ఈ యొక్క ఏదో ఒక ప్రాంతంలో మా సంబంధించిన సాంస్కృతిక శాఖ అంజలి మీడియా గ్రూప్ అందరి టీవీ ఆధ్వర్యంలో అక్కడ ఉండబడే ఆ సీనియర్లందరినీ కూడా కలుపుకొని వాటి అభిమానులందరినీ కూడా ఏకం చేసి ఇప్పుడున్న తరానికి తెలియజెప్పడానికి ఒక కార్యక్రమాన్ని మరి ముందు తీసుకుపోతున్నాం. సో వాటికి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే నాకైతే సారంగపాణన్న, శంకరన్న ఇక్కడ శంకరన్నతో చాలా తక్కువ, శంకరన్నను చూస్తే భయం వేసేది. శంకరన్న ఆయన సంబంధం చదువుతాయి. అదే సారంగపాణన్న ఆ యొక్క క్రాఫ్ కానీ, ఆ పొడుగు బట్టలు కానీ, ఆ సింపుల్ అంటే ఆ బ్యాగీ ప్యాంట్ కానీ చూస్తే అప్పుడు ఫ్యూచర్ అంటే చిన్నోళ్ళం కదా, అప్పుడేంటే ఆహా ఇలా ఉండాలన్నా. సినిమాలు లేవు, సినిమాలు చూస్తే మళ్ళా ఆ మాదాల రంగారావు, ఆ ఎర్రమట్టి, యువతరం కదిలింది, ఇలాంటి వాటిని చూసేది. అంటే గ్రామీణ ప్రాంతం ఎందుకంటే ఓంకారం ఎక్కువగా ఉన్నట్టు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం కాబట్టి ఇదే అలవాటు అయిపోయింది. సో కాబట్టి శంకరన్న చూస్తే భయం వేసేది. కాబట్టి ఎందుకు ఆయన వైపు ఎక్కువ పోలేకపోయాను, ఆయన పాటలు కూడా పెద్దగా తీసుకోలేకపోయాను. అదే సారంగపాణి చూస్తే ఆయన మాట్లాడే ఆయన ఎంత చక్కగా అంటే శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి. ఈ పాట నాకు ఇష్టమైంది జగదేవకిరుడి కథ ఎన్టీ రామారావు పాట చూసి కాదు, సారంగపాణి అన్న పాట పాడేది. ఈ పాట వింటే నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్ ఈ పాటను జానపదం అనుకున్నా, కానీ తర్వాత ఎన్టీ రామారావు సినిమా చూస్తే ఇది ఒక రకమైనటువంటి అంటే సంగీతంతో కూడినటువంటి, నాకు సంగీతం రాదు కానీ వారు ఈ పాటలో కూడా చాలా చక్కగా ముందుకెళ్ళిళ్ళు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇదే శివశంకరి పాటను రాష్ట్ర స్థాయిలో అంటే రాష్ట్రం దేశం తెలుగు సినిమా పాటల్లో పోటీలు పెట్టేది. ఎక్కడ జరిగినా సారంగపాణి గారు 5 సార్లు శివశంకరి పాటకి గోల్డ్ మెడల్ కొట్టిండు. సూపర్. అయితే దీంట్లో 3 సార్లు బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఆయన ప్రైజ్ తీసుకోవడం జరిగింది. ఒకసారి ఆర్ఈసీలో జరిగింది. సారంగపాణి ఎన్నిసార్లు పడతావయ్యా, ఇంకా ఆపేయి, ప్రైజ్ నీకే వస్తుంది. ఇది బాలసుబ్రహ్మణ్యం గారు సారంగపాణి గారిని ఉద్దేశించి అన్నమాట. ఇది నాకు ఇష్టమైన పాట, ఇది నేను ఎప్పుడూ పాడుకునే పాట. వ్యక్తిగతంగా సరే చాలామందికి తెలియకపోవచ్చు కానీ నేను మొదలుపెట్టిందే పాట ఫోక్ తోటి. నేను కొరియోగ్రఫీ చేసిందే మొట్టమొదట నేను ఏ స్కూల్లో అయితే చదువుకున్నానో ఆ పాఠశాలలో పిల్లలకే నేర్పిన పాటలు కూడా ఫోక్, అవి ముఖ్యంగా సారంగపాణి పాటే. సో వాటికి నిజంగా కూడా నేను గర్వపడుతూ ఉన్నాను. ఆ యొక్క కళనే ఈరోజు మరి ఇన్ని కార్యక్రమాలు చేయడానికి సారంగపాణి నాతోటి ఉండి నడిపిస్తానని అనుకుంటున్నాను నేను. తర్వాత వారి సహచరులుగా ఉన్న అందరూ, ముఖ్యంగా మా రంగన్న నన్ను జానపదం ఏది చేయాలని కూడా నేను రంగన్న ఫోన్ చేస్తే, రాజు నువ్వు ఏదైనా చేస్తావు, నువ్వు వెళ్ళిపో అంటాడు, చేయమన్నాడు. నాకు కూడా అనిపిస్తుంది నేను చేస్తాను అనిపిస్తుంది, కానీ రంగన్న అంటే అరే నేను చేస్తా కావచ్చు ముందుకు వెళ్ళిపోతా. కానీ ఇప్పటివరకైతే ఏ విషయంలో అయితే మేమైతే ఫెయిల్ కాలేదు. ఇది ఈ సంబంధించిన అంజలి మీడియా గ్రూప్ 11 సంవత్సరాలు, వ్యక్తిగతంగా రాజకీయంలో 12 సంవత్సరాలు,
ప్రభుత్వ ఉద్యోగిగా 7 సంవత్సరాలు ఉన్నా కూడా అంజలి మ్యూజిక్ అనే ఒక క్యాసెట్ సెంటర్ నర్సంపేటలో ఉండే 99, 98, 97 ప్రాంతంలో 2001లో మేము పక్కకు అంటే మెమొరీ కార్డ్స్ ఇవి DVD వచ్చిన తర్వాత మా సోదరునికి అప్పయ్యడం జరిగింది. కానీ మధ్యలో ఎన్ని ప్రొఫెషనల్గా పరంగా దాటినా కూడా ఈ ఆడియో నన్ను వదిలిపెట్టలేదు, జానపదం అసలు వదిలిపెట్టలేదు, ఒంట్లో భాగం అయిపోయింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా అందరి పెద్దల ఆశలతో జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు వాసుదేవరెడ్డి గారిని కూడా మరి వారి అనుభవాన్ని పంచుకోవాల్సిన కోరుతా ఉన్నాను. మరి హలో, మన సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోతున్నప్పుడు కొత్త విష సంస్కృతి మొదలయ్యింది. ఈ వింత పోకడలను అంతరించాలని మరి ఈ రాజు పటేల్ గారికి ఓ ఆలోచన వచ్చింది. మరి జానపద రంగంలో కొత్త చరిత్ర, కొత్త ఒరవడిని సృష్టించిన అమర గాయకులను స్మరించుకోవడం కూడా వారు చేస్తున్నటువంటిది అభినందనీయం, అద్భుతం, అమోఘం. మరి ఈనాటి ఈ అంజలి మీడియా గ్రూప్ సారథ్యంలో, అందరి టీవీ ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి సహకారంతో ఈ కార్యక్రమం నడుస్తుంది. మరి మమ్ముల ఆహ్వానించిన ఈ కమిటీ వారికి, విచ్చేసిన నా తోటి కళాకారులకు, ప్రేక్షకులకు, కళా పోషకులకు, మహిళామణులకు అందరికీ మా కళాకారుల తరపున కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాం. ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. తర్వాత నాకు వినపడిన మరొక గొంతు, నా స్టూడియోలో వినపడ్డది కేవలం సినిమా పాటలే, కానీ ఈరోజు వినపడ్డ గొంతు చాలా ఇష్టమైన గొంతు. సారంగపన్న ఆ పాటను మరి ఆ గొంతు ఇమానియల్ గారిది. సో వారు కూడా వేదికపైకి వచ్చి ఒక వారి అనుభవాలు కూడా పంచుకోవాల్సిన కోరుతా ఉన్నాము. నేను ఈ మధ్యనే సారంగపన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. గౌతమ్, రాజమహేంద్ర వీళ్ళిద్దరు చిన్నోళ్ళు, అప్పుడంటే చిన్నోళ్ళు. 2002లో సారంగపాణి గారు కాలం చేయడం జరిగింది. 2001లో నేను ఒక ఆల్బమ్ కూడా చేయించడం జరిగింది అప్పుడు. సో ఆల్బమ్ చేయించినప్పుడు కూడా నేను పర్సనల్గా కలవడం జరిగింది సారంగపాణి గారిని 2000 సంవత్సరంలో మేము చేస్తున్నప్పుడు. ఈ సమయంలో ఇంకొక మా సోదరుని కూడా మేము గుర్తు చేసుకోవాలి. ఈ వేదిక పైన మేము కలిసి పంచుకున్నాము. మేము ఎన్నో ఆల్బమ్లకు మరి నేను చేస్తా అన్నప్పుడు ఆ రోజుల్లో చాలా ఖర్చుగా కూడుకున్నది క్యాసెట్ ఆల్బమ్ అంటే. మన దగ్గర తక్కువ స్టూడియోలో ఉన్నప్పుడు కూడా గాయకులకు అంటే సంబంధించినటువంటి మ్యూజిక్ విషయంలో చాలా ఇబ్బందిగా ఉండేది. సిరిసిల్ల పోయేది, నాందేవ్ గారు, తర్వాత రవి అల గారు ఇలాంటి దగ్గర తీసుకునేది. సో మన ప్రాంతంలో కూడా ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీరగోని రవీందర్ గౌడ్ గారు నాకు అత్యంత సన్నిధులు, సోదరులు. మేము మెగా మ్యూజిక్ హౌస్ అని ఆడియో రంగంలో మేము కలిసి ఉన్నాము, తర్వాత వీడియో రంగంలో కూడా కలిసి ఉన్నాం. CD, DVD, సినిమా ఇదంతా కూడా మా జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. ముందుగా ఆడియో, అలాంటి ఆడియోను మెగా మ్యూజిక్ హౌస్ అని ఒకటి క్యాసెట్ సెంటర్ స్థాపించడమే కాకుండా మెగా స్టూడియో అని కూడా ఒకటి మన హనంకొండలో ప్రాంతంలో ప్రారంభించినటువంటి సోదరులు రవీందర్ గౌడ్ గారు కూడా వారు మరణించారు. సో వారిని కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ వేదిక పైన మేము కలిసి ఎన్నో విషయాలు పంచుకున్నాం. వారు మన మధ్య లేకపోయినా కూడా జానపద జల్లుల్లో బంజరోళ్ళ పిల్లరో, బంజరోళ్ళ పిల్లరో, జనమందరూ చూడంగా నాట్యమాడు పిల్లరో అబ్బహా అనే పాటను శంకర్ గారి మన శిష్యులు, పేరు నాకు గుర్తొస్తలేదు, వారికి జానపద జల్లుల్లో బంజరోళ్ళ పిల్లరో, బంజరోళ్ళ పిల్లరో, జనమందరూ చూడంగా నాట్యమాడు పిల్లరో, మన ఆయన పేరేదో ఉంది. ఆ పాట షూట్ చేసేటప్పుడు ఒక విచిత్ర ఘటన. ఎందుకంటే ఆయనకు చదవడం రాదు, కానీ ఈ పాటను శంకరన్న వాయిస్ లాగానే పాడించాలనుకున్నాం. అచ్చుదిచ్చినట్టుగా శంకరన్న వాయిస్లో వచ్చింది. ఆ పాటలు మేము రికార్డ్ చేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎస్. సో అలాంటి పాటలు ఎన్నో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనము శంకరన్న పేరు మీద కూడా ఓరుగల్లు అని ముత్యమా, జానపదుల జాతిరత్నమా, అన్నమా శంకరన్న అందుకో జోహార్లు, ఈ పాటను కూడా అంజలి మీడియా గ్రూప్ నుంచి రాబోతూ ఉంది. మీకు దాదాపుగా చూసుంటారు. ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడిన దానికి ముందు వచ్చింది. తర్వాత నింగి ఎగిసిన నేల ఆశా కిరణం, ఓ సారంగపాణి దీ కొండ సారంగపాణి, చివరి వరకు పాట కోసమే జీవించినవు, పాట కోసమే నీ ప్రాణం చివరి శ్వాస ఒడిచినవు, గొంతును నమ్ముకున్నావు కానీ ఆస్తుని ఏం కూడబెట్టుకోలే అని ఒక పాటను కూడా తమ్ముడు
రామకృష్ణ కలం నుంచి రాయించడం జరిగింది. ఈ 2 పాటలు కూడా మనం రిలీజ్ చేయబోతా ఉన్నాము వీడియో రూపంలో. సో ఇలాంటి అన్నీ కూడా వారికి మనం ఇచ్చే ఒక గౌరవంగా భావిస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి మాకు వారి ఆశీస్సులతో ముందు పోతున్నాం. ఇక మరొక వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నాగుర్లపల్లి గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి కందికొండ యాదగిరి గారు మా ప్రాంత వ్యక్తి. సో వారు కూడా మీకు అందరు తెలుసు, మట్టి పాటలకు ఎన్నో తెలంగాణ పాటలకు అవార్డులు అందుకున్న వ్యక్తి. చక్రి గారితో సహచరునిగా పూరి జగన్నాథ్ తోటి ఎన్నో సినిమాలకు పనిచేసినటువంటి వ్యక్తి. ముందు జానపదమే, తర్వాత సినీ పాటలకు ప్రస్థానంగా ఈ మధ్యన మరి వారు కూడా దురదృష్టవశాత్తు కాలం చేయడం జరిగింది. వీరు కూడా మా మాదనపేట నాగులపల్లె ప్రాంతవాసి. వీరందరి యొక్క మరి మా మాదనపేట చెరువు, పాకాల చెరువు సంబంధించిన నీళ్ళ మహిమ వల్ల, లేకపోతే ఈ ఓరుగల్లు గడ్డలో కాకతీయుల ఏలినటువంటి గడ్డపైన పుట్టడం మరి మా అదృష్టంగా భావించో ఈ కళలు గొట్ల కళాకారుల పట్ల మాకు ఇప్పటికి కూడా ఒక అభిమానం కలిగే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమం అనేది ఇంకా చాలా చేసేటి ఉన్నాయి. మీ అందరి ఆశీస్సులు ప్రతి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ సో వారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. శంకరన్న, సారంగపానన్న మరి ఆనాడు ఒక 30 సంవత్సరాల క్రితం కార్యక్రమాలు చేస్తుంటే అప్పుడు ఆడియో క్యాసెట్లు కూడా చేయలేదు. ఇంకప్పటికి ప్రదర్శనలు మాత్రం చాలా ఉత్తుంగ తరంగంలో ఎగసిపడేవి. ఆర్కెస్ట్రా కార్యక్రమాలు అన్నీ బంద్ పెట్టేసి కేవలం జానపద నృత్యాలు, జానపద గీతాలనే అన్ని కార్యక్రమాలలో చేయించేవారు. ఆ సందర్భంగా నేను శంకర్కు కానీ, సారంగపాణి కానీ, క్లెమెంట్కి కానీ వీళ్ళందరికీ కూడా నేను ఒక ఏకలవ్య శిష్యుని. ఇక్కడ కార్యక్రమం అవుతుందంటే వచ్చేది ఆ పాట రాసుకునేది. ఆ పాట కంప్లీట్ కాదు కదా, సగం కంటే తక్కువనే అయిపోతుంది. మళ్ళీ సగం రాసుకోవాలి. పక్కకు వచ్చి అన్న ప్రోగ్రామ్ మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ అంటే అప్పుడు ఒకే రోజు 2 కార్యక్రమాలు చేసేవాటువంటి వారు. అన్న నెక్స్ట్ ఎక్కడ అంటే హన్మకొండ 1000 స్తంభాల గుళ్ళె మీ ప్రోగ్రాం, మళ్ళీ అక్కడికి పోవుడు, అక్కడ శ్రవణ మేఘం పాట రాసుకున్నానా ఏ ఖాళీలు పూరించుకోవడం, తర్వాత మళ్ళీ విని అవి నేర్చుకొని ప్రదర్శనలు ఇవ్వడం. ఇట్లా చేస్తున్న నేను మరి ఒక సందర్భంలో కొన్ని సంవత్సరాల తర్వాత శంకరన్నతోని, సారంగపానన్నతోని మరి ఆడియో క్యాసెట్లలో ఆ రోజు పాడడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడు కాదు కానీ అప్పుడు రికార్డింగ్ అంటే పొద్దున 9-10 గంటలకు రికార్డింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ తెల్లవారేది. అంత డెడికేటెడ్గా పనిచేసేది. అట్లాంటి రోజులు ఇంకా మా కళ్ళ ముందు మెదులుతున్నాయి. అందుకని అవి జీవంతో ఉన్నవి. ఇవాళ ఏఐ అంటున్నారు, లేకుంటే డిజిటల్ రికార్డింగ్ అంటున్నారు. అవి ఇవాళ వింటే రేపు మర్చిపోతున్నాం, కనబడకుండా పోతున్నవి. అంతేకాకుండా వాళ్ళు ఏం చేసిన 2 ట్రాక్, ఎస్ అమృతవాణిలో కూడా 2 ట్రాకే ఉండేది. అయితే ఏం చేసినా కూడా ఒక సంఘ శ్రేయస్సు ఖచ్చితంగా ఆలోచించేటువంటి వారు, అట్లా చేసేవారు. ప్రతి ఒక్క సారంగపానన్న పాటలు ఏది తీసుకున్నా కూడా వృత్తులకు సంబంధించిన పాటలు, డప్పులోని పాటలు కానీ, పంబాలి పాటలు కానీ, లేకుంటే కాటికాపురం పాట కానీ ఏది తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా వాళ్ళు చేశారు. కాబట్టి అవి ఇంకా నిలబడి ఉన్నవి. మనం నిజంగా కూడా ఈ తరానికి ఏదైనా సందేశం ఇవ్వాలంటే అది కళ ద్వారా ఇస్తే తప్ప మరి వేరే ఏది లేదు. ఎన్ని ప్రసంగాలు చేసినా మారరు. కానీ పాట ద్వారా, ప్రదర్శన ద్వారా వారి జీవితాలను, ఇప్పుడున్న జీవితాలను మార్చవచ్చు. చాలామంది డ్రగ్స్కి అలవాటై, మొబైల్కి అంకితమై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాటి మీద కూడా కళారూపాలు సృష్టించి ప్రదర్శించే అవకాశం మరి అందరి టీవీ తీసుకుంటుందని ఆశిస్తూ మరి గొప్ప కార్యక్రమం చేస్తున్నాడు బ్రదర్, మిత్రుడు. మరి చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఎందుకంటే ఏదైతే మంచి విషయము సమాజానికి దూరం అవుతుందో ఆ దూరం అయ్యే విషయాన్ని మళ్ళీ సమాజంలో చొప్పించడానికి, మళ్ళీ కొత్త రక్తం ద్వారా ఒక తరాన్ని సృష్టించడానికి చేస్తున్న కార్యక్రమానికి మనమంతా చేతులెత్తి మొక్కాల్సిందే. మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్తులు చేసినందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనండాలి. థ్యాంక్ యూ అన్న. మీ ఆలోచనలే మాకు కావాలి, వారి అనుభవాలు మాకు కావాలి. మేము దూరం నుంచి చూసిన వాళ్ళు, వారితో పక్కన ఉన్న వాళ్ళు కాబట్టి వారు పాట ఎలా రాశారు అసలు ఇందాక సార్ చెప్పారు. నేను సరదాగా ఒక 3 పదాలు చెప్తే దాన్ని పాట కట్టిండు, ప్రదర్శన ఇచ్చిండని చెప్తున్నారు. సో వారి ఆలోచన మనకు తెలిసినప్పుడు మేము ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు చేయకుండా ముందుకు పోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి
సో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రాంతానికి కాదు అన్ని ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేయడానికి మీ ఆలోచనలు, మీ సూచనలు, అభిప్రాయాలు ఇప్పుడు మాకు తెలియాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి సార్ శ్రీకాంత్ గారు సురేందర్ గారిని కూడా మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. హలో సారంగపాణి గారితో నేను, శ్రీకాంత్, రంగనాథ్ ముగ్గురం కలిసి దాదాపు 20 సంవత్సరాలు వారితో సహచర్యం చేశాము. సారంగపాణి గారు తోటి కళాకారులను ఎంతగా ప్రేమిస్తారంటే తను ఒక 2 పాటలు పాడితే మాతోనొక పాట పాడించేవారు కంపల్సరీ. మేము ఒట్టిగా ఉండకూడదు అసలు. అంటే మాకు ఆ ఉత్సాహం ఉండేది. ఆ ఉత్సాహాన్ని ఆయన ప్రేరేపించి అలా పాడించి మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన మహానుభావులు సారంగపాణి గారు. తర్వాత నేను ఆయనను విడిచి ఒక 7 ఇయర్స్ నేను వృత్తిరీత్యా గుంటూరుకు వెళ్ళాను. ఆ గుంటూరుకు వెళ్ళినా కూడా నన్ను దాదాపు ఒక 5-6 సార్లు గుంటూరు నుంచి పిలిపించారు. ఆయన లేని సమయంలో నన్ను పాడించడానికి ఒక 5-6 సార్లు అక్కడి నుంచి నన్ను ఫోన్ చేసి మనుషులను పంపి నన్ను తెప్పించుకొని ఇక్కడ ప్రోగ్రాం ఇప్పించారు. అంత గొప్ప మనసున్న మనిషి సారంగపాణి గారు. కానీ ఆయన చనిపోయినప్పుడు నేను గుంటూరులో ఉన్నాను. నేను వారి చివరి ఆయనను చూడలేకపోయాను. అదొక్కటే ఇప్పటివరకు నాకు కలిసి వేస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి రావడం లేట్ అయింది. నేను వచ్చేసరికే కార్యక్రమం చేసేశారు. అదొకటి నాకు బాధాకరంగా ఉండేది. ఆయన పాడిన ప్రతి పాటను నాతో పాడించుకునేవారు. బ్యాలెన్స్ కానీ ఆ బ్యాలెన్స్ కోసమే నన్ను గుంటూరు నుంచి 5-6 సార్లు పిలిపించారు. ఆయనకు నిజంగా ఇంత గొప్పవాళ్ళం అంటే మేము ఒక కళాకారులమని తెలియడానికి వారే మూల కారకులు. వారికి ఎక్కడున్నా మమ్మల్ని అక్కడి నుంచే ఆశీర్వదిస్తారు. కాబట్టి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాజుగారికి మేమంతా వెన్నుదన్నుండి ఆయన ఏ కార్యక్రమం చేసినా మేము ఆయన వెనకాల ఉండి మేము ఆయనకు సహాయం చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తామని వారికి మాట ఇస్తూ వారికి వారి యొక్క అంజలి మీడియా గ్రూప్ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ గొప్ప మనసుకు వారు ఎక్కడో లేరు, మీ రూపంలో మీ ఆలోచనలో మీతోటే ఉన్నారు. మాకైతే మీతోటే కనబడుతున్నారు వాళ్ళు. పేరుకు మేము అక్కడ ఏదో ఫోటో పెట్టినాం కానీ మీతోటే నిలబడ్డట్టే ఉంది. సో కాబట్టి మీరు మాకు ఆశీస్సులు అందజేయడం ఎప్పుడూ ఉంటా అని చెప్పడం సంతోషం. ఒక చిన్న విషయం కూడా చెప్పాలి. సారంగపాణి అన్న వాళ్ళ ఇంటికి నేను రంగనాన్న కలిసిపోయినాం మేమంతా, మా టీం అంతా. ఆయన ఒక సామాన్య కుటుంబం, సామాన్యం అంటే కూడా నిరుపేద కుటుంబం అని చెప్పుకోవచ్చు. ఆయన ఏమి కూడా ఆయన సంపాదించేలా ఈ కీర్తి మాత్రమే తప్ప వేరే లేదు. ఆ తర్వాత ఆ పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందో అది మీ అందరికీ తెలుసు. సరిగ్గా సందర్భం కాకపోయినప్పుడు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ ఓరుగల్లు సంబంధించినటువంటి గడ్డ ఎవరైతే సినీ పెద్దలు ఉన్నారో సారంగపాణి గారి మరణాంతరం వారి పిల్లలను సరిగ్గా వాడుకోలేదు, వారిని పట్టించుకోలేదు అనడం కంటే వారి లేని లోటును వీరు పూర్తి స్థాయిలో భర్తీ చేయించుకునే పరిస్థితి చేయలేదు. బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత అయ్యో ఇలా అనుకున్నప్పుడు కూడా చరణ్ గారిని ఇంకా కొన్ని పాటలు పాడించుకుంటారా, సరే వారు ఉన్నప్పుడు కూడా వీరి పాటలు పాడించారు. కానీ ఎందుకు ఈ విషయం అంటున్నా అంటే, నేను మొన్న మన స్టూడియోకి గౌతమ్ను రాజమహేంద్ర ఇద్దరిని పిలిచినప్పుడు గౌతమ్ వాయిస్ ఎలా ఉంది అంటే, సారంగపాణి అన్న ఇప్పుడు పాట పాడితే ఎలా ఉంటుందో ఒక అడ్వాన్స్డ్ వాయిస్, ఆనాడు ఆయనే స్మూత్ వాయిస్ ఎలా ఉందో ఇప్పుడు గౌతమ్ వాయిస్ బేస్ వాయిస్ చక్కగా పాడేటి పాట. నిన్నేమంటినే రంగి నిన్నేమంటినే రంగి అని పాడతా అంటే సారంగపాణి అన్న ఇప్పుడున్న టెక్నాలజీ అంటే ఇప్పుడున్నటువంటి డిజిటల్ టెక్నాలజీలో ఎలా పాడతాడో నాకు అనిపించింది. అంటే అలా అనిపించింది ఇమాజినేషన్లా. ఆ అబ్బాయిని వాడుకోలేకపోయిన్లు ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా వీళ్ళెవరు కూడా అంటే ఆ వాయిస్ను బతికించలేకపోయిన్లు. తర్వాత రాజమహేంద్రది మరొక రకంగా ఉంది వాయిస్. ఆయన పాడిన పాట చాలా అద్భుతంగా ఉన్నది. వీరిద్దరి కూడా గొప్ప గాయకులే, కానీ వీరు గాయకులుగా రాణించలేదు. ఒక ఆయన ఫిజియోథెరపీ డాక్టరు, ఇంకో ఆయనే ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఈ ప్రాంతము సారంగపాణి తర్వాత వారి పిల్లలను పట్టించుకోవడం అన్నాను నేను. వీరి దగ్గరికి వచ్చి వారి వాయిస్ను బతికించాల్సిన అవసరం ఉండే, కానీ ఇది ఒక దురదృష్టంగా భావిస్తూ. సో మాకు తెలిసింది ఒకటే, మరొక
మరోమారు అంటే ఎందుకంటున్నా అంటే ఉదయం నుంచి చెప్తూనే ఉన్నాం, మాకు తెలిసింది ఒకటే, వారి పాటలకు పట్టాభిషేకం అంటే ఏదో కార్యక్రమం ఏర్పాటు చేసి 4 షీల్డ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి పంపడం కాదు. ప్రతి ఒక్క పాఠశాలలో, ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి ఒక్క కార్యక్రమంలో గతంలో ఎలాగైతే ఉండనో ఇప్పుడు కూడా ఈ పాటలు అనేది వినపడాలి. డీజే కాదు మన సంస్కృతి. పల్లె పాటలు అంటే స్వచ్ఛమైన ఈ జానపదమే స్వచ్ఛమైన పల్లె పాటలుగా ప్రతి పిల్లలకు నేర్పాల్సిన బాధ్యతగా మేము ఒక సాహసోతమైన కార్యక్రమం తీసుకొని ముందుకు పోతూ ఉంటే, మరి మాకు మీతో పాటు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు వారు కూడా మన ఓరుగల్లు ముద్దుబిడ్డే డాక్టర్ మామిడి హరికృష్ణ గారు, వారు కళాకారుల పట్ల కూడా చాలా ఇష్టపడే వ్యక్తి. కాబట్టి వారు సంచాలకులుగా వచ్చిన తర్వాత అటు గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కూడా అనేక కార్యక్రమాలు పుట్టుకొచ్చినాయి, వెల్లోకి వచ్చినాయి. కిన్నెర మొగిలయ్య ఇలాంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. మన చనిపోయినటువంటి బలగం సంబంధించినటువంటి మన అందులో పాట పాడినటువంటి పాడబడినటువంటి ఆయన సంబంధించినటువంటి జంగాలు చనిపోయింది ఆయన కూడా ఈ మధ్య, మా దుగ్గొండ మండల వాసి. ఇలాంటి వారందరినీ కూడా ఎప్పటికప్పుడు డాక్యుమెంటరీ రూపంలో చేపిస్తున్న గొప్ప వ్యక్తి హరికృష్ణ గారు. వారు వరంగల్ ప్రాంత వ్యక్తి అయినప్పుడు కూడా అన్ని ప్రాంతాల తెలంగాణ మొత్తాన్ని కూడా కళాకారులను ప్రోత్సహిస్తున్నాడు. నిజంగా మన అదృష్టంగా భావిస్తూ మరి మనం ముందు నిర్వహించుకోబోయే ఫోక్ ఫెస్టివల్ ఆ కార్యక్రమంలో కూడా మీరు ఇంకా మీకు తెలిసిన అంటే మేము ఇప్పుడు ఎవరినైతే కలుసుకోలేకపోయిన వారందరినీ కూడా మా మాటగా ఇది మీ కార్యక్రమం మీరే అన్నారు కాబట్టి మీరు అందరినీ కూడా ఈ వేదికపైకి తీసుకోవాలని కోరుకుంటూ మరొక అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చివరిలో మా సాంస్కృతిక శాఖ గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బాలాజీ గారిని కూడా ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను కార్యక్రమం ఉద్దేశించి. ఎందుకంటే సాంస్కృతిక శాఖ అనేది అంజలి మీడియా గ్రూప్ గుండెకాయ. ఆ గుండెకాయకు రాష్ట్ర అధ్యక్షులు మా సోదరులు, నా సహచరులు, నా యొక్క ప్రయాణంలో నాతో వెన్నంటున్న వ్యక్తి ఎస్కే బాబర్ గారు. సో సమయం కొద్దిగా వేరే పని వల్ల రాలేకపోయారు, కానీ ఎప్పుడూ ఈ యొక్క అంజలి మీడియా గ్రూప్ సంబంధించిన ప్రతి విషయంలో మిమిక్రీ ఈ స్వర్గీయ వేణుమాధవ్ గారి ప్రియ శిష్యులు వారు. సో వారు అందుబాటులో లేక రాలేకపోయారు. బాలాజీ గారి యొక్క 66 డివిజన్లకు సాంస్కృతిక శాఖ అధ్యక్షులు, వారిని మాట్లాడాల్సిగా కోరుతా ఉన్నాను. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నిజంగా ఈ వరంగల్కి పేరు తెచ్చిండ్రు జానపదంలో అంటే శంకరన్న సారంగపాణన్న, వాళ్ళిద్దరి ద్వారానే ఇంత పేరు వచ్చింది. దాన్ని ఎక్కడో నిధిని వెలికి తీసినట్టుగా మన రాజు పటేల్ గారు ఇవాళ మనకు ఆ నిధిని వెలుగు తీసి ఆ నిధి అందరికి పంచుతున్నారు, బంగారాన్ని అందరికీ. చూడండి ఎంత గొప్ప ఆలోచన. అంటే వారి పాటలను మళ్ళీ పునరుజ్జీవింపజేయటం అన్నట్టు, అంటే మళ్ళీ వాళ్ళు పుట్టి మళ్ళీ పాడుతున్నట్టుగా అయిపోతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాజుగారికి చాలా ధన్యవాదాలు. వారు ఇంకా ఏదన్నా తక్కువే ఆ మాటకు. సంతోషం. రేపు జరగబోయే 10వ తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని మీరందరూ దిగ్విజయం చేయాలని, సారంగపాణి శంకరన్నల వాళ్ళ పాటలను ఈ జగమంతా వినిపించాలనే ఉద్దేశంతో అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాలాజీ గారు. మా అంజలి మీడియా గ్రూప్ నేటి కార్యక్రమం పూర్తి స్థాయిలో ఉదయం సాయంత్రం వరకు ఉన్నటువంటి ఈ కార్యక్రమం అన్నీ కూడా చాలా ఓపికగా ఇన్ఛార్జ్గా వివరించినటువంటి అంజలి మీడియా గ్రూప్ మహిళా విభాగం హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు, నేటి కార్యక్రమం ఇన్ఛార్జ్ అడ్వకేట్ శ్రీ లయన్ శ్రీ తడకమల వాణిశ్రీ గారిని కూడా ఒక నిమిషం మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఈ అంతరించిపోతున్నటువంటి జానపద కళను పైకి తీసుకురావడానికి మన రాజు గారు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయమండి. ఒకసారి అందరు చప్పట్ల ద్వారా ఆయనకు అభినందనలు తెలియండి. ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. ఈరోజు కూడా ఇంత బాగా జరుగుతుందని అనుకోలేదు. ఇంతకంటే ఎక్కువ కూడా 10th నాడు అసలు ముఖ్య కార్యక్రమం అండి. ఈరోజు చాలామంది శ్రీకాంత్ గారు, రంగనాథ్ గారు మంచి మంచి విషయాలు వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. సారంగపాణి గారిని, శంకర్ గారిని నేను చూడలేదు, కానీ ఇవాళ ఆ సార్ పేరు పాట పాడుతుంటే అసలు ఎంత బాగా అనిపించింటే మేమిట 2-3 సార్లు పాటలు పాడించుకున్నాము. ఇదే యొక్క స్ఫూర్తి కూడా 10th రోజు కూడా అందరూ కళాకారులు వచ్చి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను అంజలి గ్రూప్ మీడియా తరఫున, అందరి టీవీ తరఫున నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో కాలేజీలో కార్యక్రమం ఉంటుంది, అందరూ కూడా చక్కగా ఆ పాటలకు నృత్యాలు మరియు పాటలు పాడము. ఆ కార్యక్రమానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు కానీ ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. వారి అభిమానులు వారి యొక్క అందరూ కూడా రావాల్సిన కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంజలి మీడియా గ్రూప్ ప్రోగ్రామ్ హెడ్ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కూర్చున్న నాగజ్యోతి గారిని కూడా విషయం మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 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 థ
అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. జానపద కార్యక్రమం అని మేము ఫస్ట్ అనుకున్నప్పుడు నాకు దీని గురించి పెద్దగా అయితే తెలీదు. సార్ చెప్తుంటే విన్నాను. కాకపోతే మా నాన్నగారు కమ్యూనిస్ట్ లీడరు, తను పాడేది వినేది అన్నట్టు. ఆ సాంగ్స్ ద్వారా ఇప్పుడు ఇందాక ఈ సార్ మధుసూదన్ గారు సార్ వాసుదేవ సార్ గారు పాడినప్పుడు అప్పుడు నాలో ఊపు వచ్చింది. ఓ నేను చిన్నప్పుడు ఈ సాంగ్స్ విన్నాను అని. అందుకని సార్తో మళ్ళీ పాడండి సార్ అని చెప్పి 2 సార్లు మేము పాడించుకున్నాము. అయితే మేము ఇక్కడ ఒకటి అనుకున్నది ఏంటంటే అంటే మనం ఎక్కువ మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాము. కాకపోతే వచ్చిన ఈ కొద్ది మంది అయినా ఇంత ఎంజాయ్గా పాడుతుంటే మేమేమనుకున్నామంటే ఇప్పుడే ఇంత బాగుంది, కాలేజీలో మేము ఒక ఊపుతాము అని మేమే అనుకున్నాము. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ అయితే జరిగింది. అక్కడ కాలేజీలో మటుకు ఇంత చాలా బాగా జరగాలి అని కోరుకుంటున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో కార్యక్రమం దిగ్విజయంగా మనం చేసుకుందామని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ జ్యోతి గారు. మీరు ఊపు అంటున్నారు, నేనేమో సారంగపాణన్న శంకరన్న మన మధ్యలో ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను. మీ ఆలోచన చాలా గొప్పది, చాలా బాగుంది. సో మీరు అన్నట్టుగా అన్న వాళ్ళ ఆశీస్సులతోటి పెద్దల సహకారంతో మన కాలేజీ ప్రోగ్రాం కూడా విజయవంతం చేసుకుందాం. ఎందుకంటే వినేవాళ్ళు చూసేవాళ్ళు 1000 మంది కాదు, వారితో అనుభవాలు పంచుకునే మనకు ఈ ముఖ్యమైన పెద్దలు 5గురైనా చాలు, గంగిగోవు గరిటెనైనా చాలు అన్నట్టుగా. సో వీరు ఈరోజు నేను చెప్తున్నా మరొక మారు, నాకు సారంగపాణను మాతోటి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఇక్కడ రంగనాన్న. ఎందుకంటే నాకు రంగనాన్న ఎక్కువ. ఎందుకంటే రంగనాన్న ఇప్పుడు నేను పంచగట్టుకొని బనీన్ మీద ఆ పాటకు మాట గలిసే మనసు గలిసే, సో ఈ పాటకు ఆ రాడు నృత్యం వేసి తర్వాత నేను కొరియోగ్రాఫ్ చేసిన. సో కాబట్టి చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఉద్దేశించి మా కళావరం కన్వీనర్ శ్రీమతి ఎర్ర ప్రసన్న గారిని కూడా మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. ఇక్కడ కళావరం గురించి చెప్పాలి ఒక విషయం అమ్మ. కళావరం అనేది అంజలి మీడియా గ్రూప్ ఒకటి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా ప్రతి నెల ఒక 30 మందికి వివిధ రంగాల్లో కృషి చేస్తున్నటువంటి మహనీయులందరికీ కూడా మేము 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కూడా వారి ఒక ఫోటో వారి యొక్క వివరాలు పంపిస్తే ప్రతి ఆదివారం 5గురికి మేము అవార్డ్స్ ఇస్తున్నాం. అవార్డ్స్తో పాటు ప్రత్యేక ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి ఎలాంటి ఎంట్రీ ఫీజులు రిజిస్ట్రేషన్ ఫీజులు లేవు. కేవలం వారిని గుర్తించి అంటే వారిని మళ్ళీ సమాజానికి వీరు చేస్తున్నారు, మీరు కూడా ఇలా చేయొచ్చు కదా అనే ఒక మార్గదర్శకులుగా వీరు చూపిస్తున్నాము. ఆ కళావరం అనేది మా దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమం. ఆ కళావరం కార్యక్రమం కన్వీనరే ఎర్ర ప్రసన్న గారు. మాట్లాడండి అమ్మా. వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారములు. మరి ఈరోజు ఈ పల్లె పాటలు జానపద సారంగపాణి శంకర్ పాటలు నేను చాలా చిన్నప్పటి నుండే వింటున్నాను ఈ పాటలు. కాకపోతే అంతగా వాళ్ళతో పరిచయం లేదు, కానీ నేను విన్న పాటలు. అదే మళ్ళీ నేను వాటన్నిటిని కూడా రాత్రి కూర్చొని ఆ పాటలన్నీ సేకరించి రాసి పెట్టుకున్నాను ఈరోజు పాడదామని చెప్పేసి. కానీ పెద్దవాళ్ళంతా వచ్చారు కదా, వాళ్ళ పాటలు వినాలి ముందు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ పాడదామని నా దగ్గర ఉన్నాయి అవన్నీ ఆల్రెడీగా. అయితే మరి ఇప్పుడు ఈ పల్లె పాటల వల్ల ఏంటంటే మనకు పల్లెల్లో మనకు జరిగే ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనకు కళ్ళ ముందు కనిపించే పాటలే ఉన్నాయి అందులో. ఆ పాటలు వింటుంటేనే మనకు పల్లెటూరులో ఏ విధంగా ఉండేది ఒకప్పుడు అనేది మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ తరానికి పల్లెటూర్ల గురించి కొంచెం తెలియకపోయినా కూడా ఆ పాటలు వింటే మాత్రం పల్లెటూరు ఎట్లా ఉండేది అనేది అయితే మాత్రం వాళ్ళకు మనం సూచన చేసినట్టుగానే ఉంటుంది. కాబట్టి ఆ పాటలన్నీ విందాము, మనం కూడా పాడుకుందాము. మళ్ళీ నెక్స్ట్ 10th రోజు అందరం కలుసుకొని చాలా సంతోషంగా ఘనంగా ఈ ప్రోగ్రామ్ను నిర్వహించుకుందాము. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీరు పల్లెటూరు ఉన్నారు కాబట్టి చెప్పాలి. ఇక్కడ మనం మరొక వ్యక్తిని కూడా మనం ఈ వేదికపై నుంచి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. మనము బ్లెస్సింగ్ అంటే విషెస్ కూడా చెప్పాలి. ఊరు పల్లెటూరు అనే పాటకు ఇలా నేషనల్ అవార్డు వచ్చింది. కాసర్ల శ్యామ్ గారు మన బ్రాహ్మణ వాడకు చెందిన వ్యక్తి, మన ఓరుగాలు ముద్దుబిడ్డ. సో వారికి ఈ వేదికపై నుంచి మనము శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే అదే చెప్పబోతున్నా. సో కాసర్ల శ్యామన్న కూడా అందరు కలిసిన వ్యక్తులే. అంటే శ్యామన్న కూడా ఇక్కడ ఉన్నట్టే కాబట్టి శ్యామన్నను కూడా ఖచ్చితంగా మనం 10వ తేదీ తీసుకొద్దాము. ఎందుకంటే పల్లెటూరు అనడం కంటే మన మట్టి పాటకు పట్టాభిషేకం జరిగింది ఢిల్లీలో, నేషనల్ అవార్డు వచ్చింది. అలా ఎన్నో డీజే పాటలు
రాములో రాముల ఆడబోయినవే ఈడబోయినవే లేకపోతే ఫీలింగ్స్ అనే పాటల మధ్యన మన పల్లె పాటకు పట్టాభిషేకం జరిగింది. ఊరు పల్లెటూరు ఒక చిన్న ఒక వ్యక్తి, అది మన తెలంగాణ ముద్దుబిడ్డనాడు వేణు తీసినటువంటి సినిమాకు మరి మన ఓరుగల్ ముద్దుబిడ్డ శ్యామన్న రాసినటువంటి పాటకు పట్టాభిషేకం ఢిల్లీలో జరిగింది. అవార్డు వచ్చింది. అది శ్యామన్నకు వచ్చింది కాదు, మనందరికీ వచ్చినట్టుగా మనం భావించాలి. ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. అలాంటి వారిని మనం ఎప్పుడు కూడా ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి పెద్దలు ఆశీర్వదించాలి. చిన్నారులందరూ కూడా కోరుకోవాలి. కాబట్టి వారిని ఈ వేదికపై నుంచి మరొకసారి అందరం శుభంగా తెలియాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంజలి మీడియా గ్రూప్ మహిళా విభాగం కూడా చాలా ముఖ్యమైన విభాగం. మహిళా విభాగం ఈరోజు హన్మకొండ జిల్లాకు అధ్యక్షురాలుగా వాణిశ్రీ గారు ఉన్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన గ్రేటర్ వరంగల్ 66 డివిజన్లకు డాక్టర్ మర్రి రేణుక గారు ఉన్నారు. ఆ సంబంధించిన వరంగల్ కార్యదర్శి సమత గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంజలి మీడియా గ్రూప్లో ముఖ్యంగా ఆధ్యాత్మిక విభాగం ఉంది, సేవా విభాగం ఉంది. సేవా విభాగం డాక్టర్ రాంప్రసాద్ గారు ఉన్నారు. ఇలా పలు విభాగాలను సృష్టించాం. బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఇందాక ప్రియాంక ఉండే, తను మోడల్, మా యాంకర్ కూడా. వారు కన్వీనర్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగానికి సాగండి మంజుల గారికి ఇచ్చినాము. అంటే ప్రతి చోట కార్యక్రమాలు కొనసాగుతూనే ఉండాలి. అంటే కొన్ని నెలలో అన్ని విభాగాల కార్యక్రమాలు జరగాలి, ఏది ఆగొద్దు. తర్వాత న్యూస్ ఛానల్ కూడా ఉంది. ఆ న్యూస్ ఛానల్ అనే ప్రభావం ఎంటర్టైన్మెంట్లో ఎక్కడ కూడా కనబడదు. కాబట్టి అన్ని విభాగాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా అంజలి మీడియా గ్రూప్ కోసం చక్కగా కష్టపడుతూ ఉన్నారు. స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా వాళ్ళు కోరుకునేది ఒకటే, ఈ అంజలి మీడియా గ్రూప్ అనే ఒక చెట్టు వెదిగితే ఆ చెట్టు కింద కొందరికి సేద తీరవచ్చు అనే ఒక ఆలోచనతోటి మన ఆలోచనలు పంచుకొని ముందుకు పోతూ ఉన్నారు. వారికి మరొక మారు ఈ వేదిక మీద ధన్యవాదాలు తెలియజేస్తూ సమత గారిని కూడా ఒక నిమిషం మాట్లాడాల్సి కోరుతున్నాము. వారు కూడా చాలా చక్కగా పాటలు పాడతారు. మనము త్వరలో స్వరనిరాజన ఒక కార్యక్రమాన్ని ఈ ఓరుగల్ గడ్డపై నిర్వహించుకోబోతున్నాం. స్వరనిరాజనానికి థీమ్ స్వరాభిషేకమే. బాలుగారు ఎలాగైతే ఈటీవీలో నిర్వహించే కార్యక్రమం ఉందో అలాంటి కార్యక్రమం ప్రతి నెల మనం ఇక్కడే ఇదే ప్రాంతంలో నిర్వహించుకోవాలనేది ఒక కార్యక్రమము ఆల్రెడీ చేస్తూ ఉన్నాము. దీనికి ఎలాంటి ఎంట్రీ ఫీజులు కానీ రిజిస్ట్రేషన్ ఫీజులు లేవు. మా స్టూడియోలో ఎవరైతే ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత స్వరలహరి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ముందుగా ఈ ఎపిసోడ్గా నిర్వహిస్తున్నాము. దాంట్లో ఎవరైతే స్కూటీలు అంటే సెలెక్షన్స్ అవుతున్నారో దానిలో ఫిల్టర్ చేసినాక మంచి గాయకులను ఈ వేదిక పైన ప్రజెంట్ చేయబోతున్నాం. ప్రతి నెలకు ఒక చోట కార్యక్రమం చేయలేకపోతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు చాలామంది కళాకారులు గాయకులు మా వేదికపైకి వస్తున్నారు. వారందరికీ రాబోయే వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ సమత గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సమత. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన రాజు సార్ గారికి ధన్యవాదాలు. ఇక్కడున్న అందరికీ సార్ వాళ్ళకి ధన్యవాదాలు. నేను శంకరన్న సారంగపాణి వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను వింటూ ఉన్నాను జానపద గేయాలు. నేను నేర్చుకున్నాను, పాడాను కాలేజ్లో, స్కూల్ టైంలో. కానీ నేను వాళ్ళని చూశాను, సారంగపాణి అన్న, శంకరన్న వాళ్ళు. కానీ నేను వాళ్ళ ముందు పాడాలంటే చాలా భయపడేదాన్ని. కానీ స్కూల్లో పాడేదాన్ని, కాలేజీలో పాడేదాన్ని. సార్ వాళ్ళ ముందు పాడాలంటే, అన్న వాళ్ళ ముందు పాడాలంటే చాలా భయపడేదాన్ని. కానీ తర్వాత నేను నేర్చుకొని స్టేజ్ల మీద చిన్నగా పాడుకు ఇప్పుడు మళ్ళీ నేను మా బాబుకు నేర్పిస్తూ నేను కూడా ఈ సార్ ద్వారా నేను ఈ అంజలి మీడియా గ్రూప్ ద్వారా ఆధ్వర్యంలో నేను మెంబర్షిప్ అయ్యాను. అందులో నేను పాడాను కొన్ని మా బాబుతో కూడా పాడుతున్నాను. వారి ఇంటికి పోయినప్పుడు ఒకప్పుడు చిన్న ఇల్లు, వారు పాటలు పాడుతూ మరి ప్రపంచానికి జానపదాన్ని తీసుకుపోయినప్పుడు కూడా స్వతహా కార్యక్రమంలో మనకి ఈరోజు విచ్చేసినటువంటి వారికి మన సంస్థ నుంచి ఒక చిత్రపటాన్ని కూడా మనం అందజేయడం జరుగుతుంది. సో శ్రీకాంత్ గారిని, అడ్వకేట్ శ్రీకాంత్ గారిని తీసుకోవాల్సిన కోరుతా ఉన్నాం. ఇది ఎందుకంటే మాకు కాకతీయ అనే పేరు అంటే చాలా ఇష్టము. అందుకే కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ కూడా ఈరోజు ఈ వేదికపై నుంచే మొదలుపెట్టినాము. ఇమాన్యుయల్ గారు, ఇందర్ గారు. సో ఈ కార్యక్రమము ఇంతటితోటి మనము ముగించుకుంటున్నాము. మనం ఎక్కడైతే ఆ ఘట్టానికి మనము నాంది పలికింది ఈ వేదిక పైన ఉండే కాబట్టి సో ఆ కార్యక్రమం అందరూ పాల్పంచాల్సిందా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ అండ్ ఆల్.
మమ్ము వదిలిన నేల ధ్రువ నక్షత్రం ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం శ్రీ సారంగపాణి ఓ మధురవాణి శ్రీ కొండ సారంగపాణి మా జానపద వాణి ఊరుగల్లు ఆని ముఖ్యమా జానపద జాతి రత్నమా అన్నమా శంకరన్న అందుకో జోహార్లు అన్నమా శంకరన్న అందుకో జోహార్